శ్రీగురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనः పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. తొమ్మిదవ అధ్యాయంలో ఒక చిన్న సూచన ఇచ్చాడు అని అనుకుందాం. దైవీ సంపద, రాక్షీ సంపద, రాక్షసీం ఆసురీంచైవ ప్రకృతిం మోహినీం గతాః అని అన్నాడు. ఇది దైవాసుర సంపద్విభాగ యోగానికి నాంది అని అనుకున్నాము. అక్కడే అనుకున్నాము. ఆ 9వ అధ్యాయంలో సూచన చేసినటువంటి దైవీ సంపత్, ఆసురీ సంపత్ అనే రెండిటిని గురించి చెప్పటానికి 16వ అధ్యాయాన్ని పరమాత్మ ప్రారంభిస్తున్నాడు. ఇది కాక గత అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో గుణత్రయాన్ని దాటాలి అని చెప్పాడు. 3 గుణాలని, సత్వరజస్తమో గుణాలని దాటాలి అని చెప్పాడు. సత్వరజస్తమో గుణాలని దాటటానికి ఈ సత్వరజస్తమో గుణాలనే సాధనాలుగా చేసుకోవాలి అని పరమాత్మ అభిప్రాయం అని మనం అనుకున్నాం. మన నోటితో మనం అనుకున్నాము. మాటల్ని సుమారుగా దగ్గరగా ఉన్న మాటల్ని తీసుకున్నాం. ఏ రకంగా ఈ గుణాలని, 3 గుణాలని సాధనాలుగా తీసుకుని గుణత్రయాన్ని దాటడం అనేది వీలు పడుతుంది, ఏ రకంగా ఉంటే వీలు పడుతుంది, అందులో ఏ గుణాన్ని పట్టుకోవాలి, ఏ గుణాన్ని పట్టుకోకూడదు, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉండకూడదు, ప్రవర్తన నియమావళి అంటూ ఏమైనా ఉంటుందా ఉండదా, ఇలాంటి అనేక కోణాలలో వచ్చేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి ఈ 16వ అధ్యాయాన్ని దైవాసుర సంపద్విభాగ యోగం అని మనం పేరు పెట్టుకున్న అధ్యాయాన్ని పరమాత్మ ప్రారంభిస్తున్నాడు. శ్రీ భగవాను వాచ, చెప్పదలుచుకున్న విషయాన్ని సాక్షాత్గానే చెప్తున్నాడు. అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అని కొన్నిటిని చెప్పబోతున్నాడు. ఇంకా కొన్ని శ్లోకాల్లో ఇవన్నీ దైవీ సంపత్ అని వీటన్నిటికీ పేరు పెట్టబోతున్నాడు. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది అభయం, భయం లేకుండా ఉండటం. ఏ రకమైన భయం లేకుండా ఉండటం అంటే భయాల్లో కూడా రకరకాల భయాలు ఉన్నాయి. భయాల్లో కూడా గుణాల తాలూకు ప్రభావాలు, వేరువేరు గుణాల తాలూకు ప్రభావాలు ఉన్న భయాలు ఉన్నాయి. ఉదాహరణకి రాజసగుణ ప్రభావం ఉన్న భయం ఎలా ఉంటుంది? అయ్యో నేను ఈ పని చేయలేనేమో, పూర్తి చేయలేనేమో, నేను చేసిన ఈ పనికి ఫలితం దక్కదేమో అన్నట్లుంటుంది. ఆ భయం అలా ఉండొచ్చు. తామసం భయం ఎలా ఉండొచ్చు? నాకు మత్తు ఎక్కదేమో, మత్తు చాలదేమో అన్నట్టు ఉండొచ్చు. ఇలాంటి భయాలు, గుణాల తాలూకు ప్రభావాలున్న భయాలు ఎన్నెన్నో ఉంటాయి. అలాంటి భయాల నుంచి అభయం కూడా ఆ గుణాల తాలూకు ప్రభావంతోనే తెచ్చుకునేందుకు అవకాశం ఉంది. అలా కాకుండా ఈ భయంలో ఉత్తమ భయం సాత్వికమైన భయం అయితే ఆ సాత్వికమైన అభయాన్ని సాధించాలి అని చెప్తున్నాడు. సాత్విక భయం కొంచెం పరిచయం తక్కువలో ఉన్నది. నేను చేస్తున్న ఈ జ్ఞానానికి లేదా ఈ ప్రయత్నానికి జ్ఞానం అనేది దక్కుతుందో దక్కదో అనేటువంటి చిన్నపాటి భయం, సాధనకు ఫలితం దక్కుతుందా లేదా అని ప్రతి సాధకుడికి ఉండేటువంటి భయం. అలాంటి భయాలేమీ పెట్టకుండా సాత్విక భావంలో అత్యుత్తమ భావమైనటువంటి అభయాన్ని సాధించమని ముందుగా చెప్తున్నాడు. శాస్త్ర విశ్వాసం, గురు విశ్వాసం అనేవి రెండు ఉంటే, సిద్ధాంత బలం అనేది ఉంటే సాధనం ఎందుకు పనిచేయదు? సిద్ధాంత బలం ఉంది కదా, ఎక్కడో గాల్లో దొరుకుతున్న దాన్ని, ఆకాశంలో ఉన్నదాన్ని తెచ్చుకోలేదు కదా. సిద్ధాంత బలం ఉంది. సిద్ధాంతం వెనకాల మనకు గురువులు ఉన్నారు, ఆ గురువుల వెనకాల శాస్త్రవాక్యాలు ఉన్నాయి. ఇన్ని ఉండగా ఇది పనిచేస్తుంది, పనిచేయదు అనేటువంటి భయం ఎందుకు? అందువల్ల భయం అనేదాన్ని దారికి రానివ్వకూడదు. భయానికి, విశ్వాసానికి కొన్నిసార్లు పోట్లాట జరగచ్చు. ఆ పోట్లాటకి అవకాశం ఇవ్వకూడదు. భయపడుతున్నామంటే అర్థమేంటి? సాధన ఫలిస్తుందా లేదా అని భయపడుతున్నామంటే అర్థమేంటి? వేదాంతవాక్య విశ్వాసం తక్కువగా ఉంది అని కదా. అలాంటి వేదాంతవాక్య విశ్వాసం తక్కువగా ఉండే ఈ భయాన్ని రానివ్వకూడదు
అని ముందుగా పరమాత్మ చెప్తున్నాడు. అభయం. దానికి తోడు సత్వ సంశుద్ధి, మనస్సుని శుద్ధంగా ఉంచుకోవాలి. మనస్సును శుద్ధంగా ఉంచుకోవాలి అని ఇన్ని అధ్యాయాల పాటు చెప్పాడు కదా, కొత్తగా చెప్పటం ఏంటి అంటే మనస్సుని వ్యవహార దశలో కూడా శుద్ధంగా ఉంచుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. వెనకాల చెప్పిన మనశ్శుద్ధి వ్యవహార దశకు పెద్దగా అంటకపోవచ్చు. అది పరమార్థ దశలోకి కావలసిన యోగ్యతని ఇచ్చే మనశ్శుద్ధి. కానీ ఈ మనశ్శుద్ధిని ప్రత్యేకించి సత్వ సంశుద్ధి అని చెప్పేటువంటి మనశ్శుద్ధిని వ్యవహార దశలో కూడా అలవరుచుకోవాలి అనే పరమాత్మ చెప్తున్నాడు. వ్యవహార దశలో ఇతరులను వంచడం కానీ, ఇతరులకు అబద్ధాలు చెప్పటం కానీ, ఇతరులకు మాయోపాయాలు పన్నటం కానీ, ఇలాంటి వాటికి దూరంగా, చాలా దూరంగా ఉండటం అనేదే చేసుకోమంటున్నాడు. సత్వ సంశుద్ధి. ఈ వంచన, మాయోపాయాలు, లేకపోతే అబద్ధాలు ఇవన్నీ మొదలయ్యేవి మనసులోంచి కాబట్టి మనసులో అలాంటి సంకల్పాలను తుడిచిపెట్టేయటం అనేది చేసుకోమంటున్నాడు. జ్ఞానయోగ వ్యవస్థితి అనేది మూడవ సంపద. జ్ఞానం, ప్రతిసారి జ్ఞానం అనే పదం వచ్చినప్పుడల్లా ఒకే అర్థం మీద నిలబడున్నాము. శాస్త్రవాక్యజనితం, శాస్త్రాచార్యోపదేశజనితం జ్ఞానం అనే దాని మీదే నిలబడి ఉన్నాం కదా. ఆ శాస్త్రాచార్యోపదేశజనిత జ్ఞానం ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే అది జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానాన్ని గనక గట్టిగా ఉండేటట్టు సాధిస్తే అది జ్ఞానయోగం అవుతుంది. జ్ఞానం కోసం కావలసినటువంటి యోగం అది. ఆ యోగం ఎలాంటి యోగం అంటే ఈ జ్ఞానాన్ని మన వశంలోకి తెచ్చుకునేటువంటి యోగం. అది స్వాధీనం అవ్వాలి కదా. పుస్తకం చూస్తే అర్థమయ్యేది వేరు, మనకి ఆ విషయంలో పరిపూర్ణ జ్ఞానం అనేది వేరు అనే తేడా తెలుసు కదా. ఆ తేడాలో రెండవ దశను కూడా, లేదా తేడాలలో చివరి దశను కూడా సాధించటం అనే దాని మీద, ఇంతటితో సరిపోలేదు అనే దాని మీద వ్యవస్థితి, నిష్ఠగా ఉండిపోవటం అనే దాన్ని దైవీ సంపత్ అని పరమాత్మ చెప్తున్నాడు. జ్ఞాన యోగ వ్యవస్థితి. జ్ఞానం శాస్త్రాచార్యోపదేశజన్య జ్ఞానం, దాని యొక్క యోగం అంటే స్వాధీనతా సంపాదకమైన యోగం, ఆ దాని మీద వ్యవస్థితి, నిలబడి ఉండిపోవటం, జ్ఞానం కోసమే నిరంతరం పాకులాడుతూ ఉండటం అనేదాన్ని దైవీ సంపత్ అని అంటున్నాడు. ఈ అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి అనే ఈ మూడు ప్రధానంగా జ్ఞానానికి అతి ప్రధానోపాయాలు అని చెప్పుకోవచ్చు. ఈ మూడిటిని ఆ రకంగానే చెప్పుకోవచ్చు. జ్ఞానానికి చాలా దగ్గర ఉపాయాలు. ఎందుకంటే భయం ఉంటే ఆ భయంలో తప్పులు చేస్తే గనక సాధన ఫలించకపోవచ్చు. సత్వ సంశుద్ధి లేకపోతే, సత్వ సంశుద్ధిని వ్యవహార దశలోనే అలవాటు చేసుకోలేకపోతే పరమార్థ దశకు వచ్చేసరికి పెద్దగా మారమంటే మారకపోవచ్చు. కాబట్టి సత్వంలో శోధనం లేక, శుద్ధి లేక విషయం అర్థం కాకపోవచ్చు. జ్ఞానయోగం మీద నిష్ఠ అనేది లేకపోతే జ్ఞానం అనేది అందదు. కాబట్టి అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి అనేటువంటి ఈ మూడు ప్రధానంగా జ్ఞానానికి ఉద్దేశించిన సాధనాలు. జ్ఞానానికి ఉపయోగించే దైవీ సంపత్. దైవీ సంపత్ అంటే వేరేం లేదు, సాత్వికమైనటువంటి గుణాలు అని అర్థం. సాత్వికమైన గుణాల్లో ఉత్తమ స్థాయికి చెందిన గుణాలు జ్ఞానాలనే తెచ్చిపెట్టాలి. కాబట్టి ఈ మూడు రకాల సాధనాలు జ్ఞానాన్ని తెచ్చిపెడతాయి అని సూచన చేస్తున్నాడు. సూచన ఎలా చేస్తున్నాడు అంటే మొదటి ఎత్తులోనే జ్ఞానయోగ వ్యవస్థితి అనే జ్ఞాన పదం వాడటం ద్వారా సూచన చేస్తున్నాడు. ఇవైన తర్వాత మిగతావన్నీ సాత్వికమైన సంపదలు, పరంపరగా జ్ఞానానికి ఉపయోగించేవి, పరంపరగా సత్వశుద్ధికి ఉపయోగించేవి, లేదా పరంపరగా అభయస్థితికి ఉపకరించేవి, జ్ఞానయోగ వ్యవస్థితికి తోడ్పడేవి. వాటిల్లో దానం తెలిసిందే. దానం అనేది పెద్దగా ఎవరైనా చెప్పాలా అని అనుకోవడానికి ఏమీ లేదు. దానం అనేది వాస్తవానికి చాలా కష్టం. దానమే కష్టం. దానమా ప్రాణమా అని అడిగితే ప్రాణానికి ఓటు వేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారట. ఈ మాట మనం చెప్పట్లా, వేదమే చెప్తోంది. ఏతత్ ఖలు భావతప ఇత్యాహు యస్వందదాతీతి. ఏం
మనం ప్రాణాలను ఇమ్మన్నా కూడా సులభంగా ఇస్తామేమో కానీ దానం చేయమంటే తొందరపడి చేయలేము. దాని మీద ఉండేటువంటి ఆకర్షణ, వస్తువుల మీద ఉండే ఆకర్షణ అలాంటిది. కాబట్టి దానం అనేది చాలా కష్టపడితేనే సాధించవలసింది అని ముందే చెప్తున్నాడు. దమః బహిరింద్రియ నిగ్రహం, యజ్ఞశ్చ 2 రకాల యజ్ఞాలు, శృతిలో వేదంలో ఉండేటువంటి యజ్ఞాలు, అలాగే స్మృతుల్లో ఉండేటువంటి యజ్ఞాలు, 2 రకాల యజ్ఞాలు. యజ్ఞశ్చ స్వాధ్యాయ, కేవలం బ్రహ్మజ్ఞానం కోసం వేదాధ్యయనం చేసేటువంటి విధానం స్వాధ్యాయ. తపః, పైన ఎలాగూ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 3 రకాల తపస్సులను చెప్తాడు కదా, శారీరం, వాచికం, మానసం, అందులోనూ సాత్వికం, అందులోనూ రాజసం, అందులోనూ తామసం అని. అందులో సాత్వికమైన 3 రకాల తపస్సులు. ఆర్జవం, రుజువుగా ఉండటం. వక్రత అనేది వ్యవహారంలో కానీ మనిషిలో కానీ స్వభావంలో కానీ మరొక చోట కానీ లేకపోవటం, ఆర్జవం. ఇవన్నీ కూడా దైవీ సంపత్ అని పరమాత్మ అంటున్నాడు. ఇది కాక అహింసా, సత్యం, అక్రోధ, త్యాగశాంతిరపైశునం, దయా భూతేష్వలోలుప్త్వం, మార్దవం హ్రీరచాపలం. ఇవి కూడా దైవీ సంపదలే. అహింస, ఏ ప్రాణిని హింస చేయాలి అని అనుకోకపోవటం, మనసులో సంకల్పం లేకుండా ఉండటం. ఇదేమీ సులభమైన పరిస్థితి కాదు. చాలా సాధన చేస్తే కానీ రాదు. అలాంటి అహింసా స్థితిని సాధించటం. ఈ అహింస సరిగ్గా కుదిరిందా లేదా అని తేల్చుకోవటం కోసం పాపం ఆ మహర్షులు వీళ్ళు ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి క్రూర జంతువులు తిరిగాడేటువంటి అడవులకు వెళ్ళి కూర్చుంటారు. అప్పట్లో ఇప్పుడు త్రేతాయుగం నాటి కథలో అయితే అందరూ ఆర్యావర్తం ఈ ప్రాంతంలోనే ఉండాలి, ప్రధానమైన జనాభా అంతా ఇక్కడే ఉండాలి. కానీ చాలామంది అగస్త్య మహర్షి, ఆ మహర్షి, ఈ మహర్షి, శరభంగుడు, సూతీక్ష్ణుడు, వీళ్ళందరూ కూడా వెళ్ళి దండకారణ్యంలో కూర్చున్నారు. దండకారణ్యం అంటే దట్టమైన అడవి. అక్కడ పురుగు పుట్ర కాదు, క్రూర జంతువులు కాదు, దాటిపోయి రాక్షసులు రాజ్యం వెళ్తున్నారు. అయినా సరే అక్కడికే వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకున్నారు. ఎందుకు తపస్సు చేసుకున్నారు అంటే అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అని యోగ సూత్రం. అహింస గనక బాగా చివరి స్థాయికి చేరితే ఆ అహింసా సాధకుడి ముందు ఏ జంతువు పరస్పరం కూడా కనీసం కొట్టుకోవు. పరస్పరం అన్నీ కూడా సౌహార్దంతో ఉంటాయి. దాన్ని పరీక్షించుకోవటం కోసం వీళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, క్రూర జంతువుల మధ్య కూర్చున్నారు. చాలా వరకు మహర్షుల్ని రాక్షసులు ఏం చేయలేదు చూడండి. రాక్షసులతో దెబ్బతిన్నాము, ఏదో వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అని కంప్లైంట్ చెప్పారే కానీ వీళ్ళ చేతులు కాళ్ళు ఏం తీసేలా. వాళ్ళు ఏదో చిన్న చితగా ఇబ్బందులు పెడుతున్నారు, వీళ్ళు కూడా వాళ్ళ జోలికి వెళ్లకుండా శ్రీరాముడికి కంప్లైంట్ చేశారే కానీ వాళ్ళకి ఏదో శాపాలు పెట్టేయటమో తపశ్శక్తితో వాళ్ళ ప్రాణాలు తీసేయటమో లాంటి పనులు చేయలేదు, ఆ జోలికి పోలేదు. అహింస తాలూకు ప్రతిష్టను అందుకోవటానికి వాళ్ళు చేసుకున్న విధానం, వాళ్ళు చూసుకున్న విధానం అది. అలా చాలా కష్టపడితే వచ్చేటువంటి అహింస. దోమల్ని కొట్టకపోవటం, చీమల్ని కొట్టకపోవటం, చీమలకి పంచదార గింజలు వేయటం, ఇలాంటివన్నీ అహింసలో చాలా ప్రాథమిక స్థితిలోనే చెప్పుకోవాలి. దాన్ని మించినటువంటి మానసికమైన సంకల్పం అహింసా ప్రతిష్ట అనేదాన్ని సాధించమంటున్నాడు. దానికంటే కష్టం సత్యం, నిజం పలకటం, మనసులో నుంచి నిజం పలకటం. నిజం అంటే ఏంటి అంటే మనకి ఎలా తెలిసిందో అలాగే తిరిగి చెప్పే విధానం. ఇదే కదా నిజం చెప్పటం అంటేను. యథాభూతార్థ వచనం. దీన్ని వ్యవహార దశలో ఒక రకంగా చూసుకోవాలి, పరమార్థ దశలో ఇంకొక రకంగా చూసుకోవాలి. వ్యవహార దశలో మనకు ఎలా తెలిస్తే దాన్ని తిరిగి అలా చెప్పటం. మనకి తప్పుగా తెలిస్తే తప్పుగా చెప్పినా సరే అది నిజం కావచ్చు, కొన్ని సందర్భాల్లోనైనా కావచ్చు. పరమార్థ దశలో నిజమైన సత్యాన్ని తెలుసుకుని నిజమైన సత్యాన్ని మాట్లాడితేనే అది పరమార్థ దశ అవుతుంది. అలాంటి సత్య కథనం. అయితే ఇందులో కూడా సత్యం అనగానే ఎవరికి వారికి ఓ ఆనందం కూడా ఉంటుంది. నిజం చెప్పడంలో కొన్నిసార్లు ఉత్సాహం వస్తుంది. నువ్వు వెధవ్వి అని ఎవరికైనా చెప్పాలి అంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. నువ్వు పరమ క్రూరుడివి అనే నిజం ఎదుటివారి ముఖం మీద చెప్పడానికి చాలా చాలా ఇష్టంగా అందరికీ ఉంటుంది. అలాంటి సత్యానికి విలువ లేదు.
అని చెప్పారు. అలాంటి సత్యానికి విలువ లేదు. సత్యం ఎప్పుడూ అప్రియంగా ఉండకూడదు, ఎదుటివారికి అప్రియంగా ఉండకూడదు. ప్రియంగా ఉండే, హితంగా ఉండే, యథాభూతార్థంగా ఉండేటువంటి వాక్యం సత్యం అని అనుకోవాలి. కాబట్టి ప్రియహిత వచనం, ప్రియహిత యథాభూతార్థ వచనం సత్యం. ఎవరికి అపకారం చేసేటట్లు ఉండకూడదు, ఎవరికి అప్రియం కలిగించేటట్లు ఉండకూడదు. అలాగే ఉన్నదినట్లుగా చెప్పాలి. ఉన్నదినట్లుగా చెప్పాలి అంటే దాని అర్థం మరి అప్రియమైనా సరే ఉన్నదినట్లుగా చెప్పాలి కదా అనే లాజిక్ తీయకూడదు. అలాంటప్పుడు మౌనంగా కూడా ఉండొచ్చు, అదో ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ని వాడుకోవచ్చు. సత్యం గనక ఎదుటివారికి అప్రియంగా మారే సందర్భం ఉంటే అలాంటప్పుడు మౌనం అనే ఆప్షన్ని ఎంచుకోవచ్చు అనేది కూడా పరమాత్మ పైన ఎలాగూ చెప్పబోతాడు. సత్యం. అక్రోధ. ఎప్పుడైనా కోపం వస్తే ఆ కోపాన్ని తగ్గించుకోవటం, కోపాన్ని పూర్తిగా చల్లార్చుకోవటం, కోపమే లేకుండా చేసుకోవటం కాదు, అది పైన వస్తుంది. కోపం వచ్చిన సందర్భాల్లో కోపంతో ఏ పని చేయకుండా కోపాన్ని చల్లార్చుకోవటం, దీన్ని అక్రోధం అని అంటారు. క్రోధం వచ్చినప్పుడు చల్లారటం. అలాగే త్యాగ, ఇది సన్యాసం, సాక్షాత్తు సన్యాసమే. ఎందుకంటే దానం గురించి ఇంతకుముందే చెప్పేశారు కాబట్టి దానం అనే త్యాగం కాదు ఇది, ఇది సర్వత్యాగం అనేది త్యాగం. ఈ త్యాగం ఉత్తుత్తినే రాదు, చాలా కష్టపడితేనే వస్తుంది. దానికోసం ఈ లక్షణాలను అలవరుచుకో అని గతాధ్యాయాల్లో పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఆ లక్షణాలని అలవరుచుకుంటే వచ్చేటువంటి త్యాగం త్యాగ. శాంతి. శాంతి అంటే శమః, శమః అంటే మనోనిగ్రహం, శాంతి. అపైశునం అంటే పిశున భావం లేకుండా ఉండటం. పిశునో దుర్జన కలహ అని కోశం అనుకోండి. కానీ ఈ పిశునః అనేవాడి లక్షణం ఏంటంటే ఎవరైనా ఉంటే నీలో లోపాలు ఇవి అని వాడికి చెప్పటం అనేది పిశునుడి యొక్క లక్షణం. నీ లోపాలు ఇవి. అలాంటి పరరంధ్రాల్ని ఆవిష్కరించకుండా ఉండటం అనేదాన్ని అపైశునం అని పిలుస్తారు. లోపాలు ఎవరిలో ఉండవు? లోపాలు అందరిలోనూ ఉంటాయి, చెప్పేవాళ్ళలో ఉంటాయి, వినేవాళ్ళలోనూ ఉంటాయి. కానీ ఎత్తి పని కట్టుకుని నీ లోపాలు ఇవి అని చెప్పవలసిన అవసరం గురువుకు తప్ప మిగతా వాళ్ళకి లేదు. చాలామంది లోపాలని వెంటనే కనిపెట్టామని కూడా సంతోషపడతారు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే మొదలు తప్పులు పట్టేస్తాను అని. ఆ తప్పులు పట్టవలసిన అవసరం గురువులకు తప్ప మిగతా వాళ్లకు లేదు. ఓ పాట వింటే పాటలో తప్పులు ఎంచుకోవాలా లేదా పాట బాగుందా లేదా అని మనం వినాలా? అంటే పాట బాగుందా లేదా వినాలంతే తప్ప పాటలో తప్పులు మనం ఎంచుకోక్కర్లా. తప్పులు ఎంచవలసిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి పాఠం చెప్పే గురువులు, వాళ్ళు చూసుకుంటారు. మనం తప్పులు ఎంచినా ఇది నీది ఇక్కడ బాలేదు అక్కడ బాలేదు అని చెప్పినా దాన్ని దిద్దగలిగిన సామర్థ్యం మనకు లేదు కదా, మనకు ఆ శాస్త్రం రాదు కదా. రానప్పుడు మనకెందుకు ఆ హడావిడి? ఏదో ఉన్న దాంట్లో బాగుందా లేదా, బాగుంటే వింటాం, బాగుండకపోతే మరొకసారి వినం, అంతే కదా. పరరంధ్ర ప్రకటీకరణం అనేది ప్రత్యేకించి చేయనక్కర్లేదు. దాని పేరు పిశునత్వం. అదేమి పిశునః అనేది మంచి మాట ఏం కాదు, ఏదో రకరకాల పేర్లలో అదొక పేరు కాదు, అదొక రకంగా దూషణం కిందే లెక్క. దుర్జన అనేదానికి పర్యాయమే అది. అలాంటి పైశునానికి దూరంగా ఉండమంటున్నాడు. అపైశునం. దయా భూతేషు, అన్నిటి మీద దయ, భూతాలన్నిటి మీద దయ, దయగా ఉండటం. అలాగే అలోలుప్త్వం, ఈ వస్తువుల మీద అతికాంక్ష అనేది లేకుండా ఉండటం. లాలస, విషయ లాలసత అంటాం కదా, ఆ విషయ లాలసత అనేది లేకుండా ఉండటం. అలోలుప్త్వం. మార్దవం, మృదువుగా ఉండటం. హ్రీహి, సిగ్గుపడటం. సిగ్గు అనేది చాలా గొప్ప గుణం. సిగ్గు అనేది తప్పు చేసి సిగ్గుపడితే తప్పు, కానీ అసలు నాకేముంది, నేనేమి గొప్ప, నేనేం పెద్ద అన్నట్లుగా ప్రతి విషయంలోనూ సిగ్గుగా ఉండటం అనేది మంచి గుణం. హ్రీహి. అచాపలం, అనవసరమైన పనులు చేయకుండా ఉండటం. చాపలం అంటే ఒక రకంగా కొంచెం ఇదిగా చెప్పుకోవాలి అంటే ఏదో పని చేయకపోతే తోచకుండా ఉండటం అనేది చాపలం అనేదానికి అర్థమైతే, అలాంటి పరిస్థితుల నుంచి బయటపడటం అచాపలం. మార్దవం హ్రీరచాపలం. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత.
తేజ అంటే చురుగ్గా ఉండటం. ప్రాగల్భ్యం, ఏ పని చేసినా సరే సరిగ్గా ప్రగల్భంగా చేయటం. ఏదో చప్పగా కూర్చుండిపోకుండా ఏ పని ఇచ్చినా సరే దాన్ని పూర్తి చేయగలిగిన సామర్థ్యం తేజ. క్షమ అంటే కోపం రావలసిన సందర్భంలో ఆ కోపాన్ని రానివ్వకుండా ఆపుకునేటువంటి శక్తి క్షమ. ఓర్పు అంటాం కదా, ఇందాక చెప్పుకుందేమో అక్రోధ, ఇప్పుడు చెప్పుకునేదేమో క్షమ. అక్రోధ క్రోధం వచ్చినప్పుడు చల్లార్చుకోవటం, క్షమ అసలు కోపమే రానివ్వకుండా ముందే ఓర్పుగా ఉండటం క్షమ. ధృతి ధైర్యం అంటే ఎలాంటి సందర్భంలోనైనా సరే మనిషి ఉన్నవాడు ఉన్నట్టు అలా కిందకి జారిపోకుండా ఉండటం, ధైర్యం, స్థిరంగా ఉండటం. శౌచం మానసికంగాను అలాగే శారీరకంగాను శుచిగా ఉండటం. శారీరకమైన శుచి అంటే స్నానాలు, చేతులు కాళ్ళు కడుక్కోవటం, ఇలాంటివన్నీను. ఏదో వయసు మళ్ళీపోయింది అనో లేకపోతే కుదరట్లేదు అనో కొన్ని పనులు మానకుండా పాద ప్రక్షాళనాలు ఇవన్నీ సరిగ్గా చేయటం. అలాగే మానసికంగా శౌచం, మానసికంగా మనసులో ఏ రకమైన కాలుష్యాలు ఇలాంటి వాటిని రానివ్వకుండా ఉండటం. శరీర కాలుష్యాల కంటే మనః కాలుష్యాలు ఎక్కువ కాబట్టి ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం. శౌచం. అద్రోహ ఎవరికి ద్రోహం తలపెట్టకపోవటం అద్రోహ. ఇది కాక నాతిమానిత మనిషికి ఉండేటువంటి సహజమైన ఒక దుర్గుణం అతిమాన. మానం కాదు, అతిమాన. నేను అందరికంటే గౌరవనీయుణ్ణి, అందరికంటే నేనే గొప్ప అనేటువంటి భావన. నేను గొప్ప అనే భావన ఏదో క్షమించుకోవచ్చు అనే భావన. ఎవరి వారికి నేను గొప్ప అనే భావన ఉంటేనే కదా బతకగలిగేది అన్నట్టు వదిలేయచ్చు. అలా కుదరదు. నేను అందరికంటే గొప్ప. మనం సరిగ్గా పరీక్షించి చూసుకోము కానీ ఎవరికి వారికి మనకమే ఉంటుంది. నేను మా నాన్నకంటే గొప్ప, నేను మా తాతగారి కంటే గొప్ప, కొన్ని సందర్భాల్లో మా గురువుల కంటే గొప్ప, ఎందుకంటే వాళ్ళకి అది రాదు నాకు ఇది వచ్చు అని ఇలాంటి భావనలు కూడా ఎక్కడో మనసుల్లో మూలలుంటాయి. ఇలాంటి భావనలు ఎదుటి వాళ్ళ మీద వేయకూడదు. ఎవరికి వాళ్ళం మనమే చెప్పుకోవాలి, నాలో అలాంటిది ఏమైనా ఉందా అనే వెతుక్కోవాలి. అది ఆత్మనః పూజ్యతాతిశయ భావన అనే భావన, అతిమానం అనేది. అది అస్సలంటే అస్సలు కూడదు. న అతిమానిత, దాన్ని పూర్తిగా నిషేధించే దిశగా వెళ్ళిపోవాలి. దానికోసం లజ్జను వాడుకోవచ్చు, సిగ్గును వాడుకోవచ్చు, దానికోసం వేరువేరు గుణాలన్నిటినీ వాడుకోవచ్చు. వాడుకుని పొరపాటును కూడా మనసులో ఈ అతిమానం అనేది ప్రవేశించకుండా ఆపుకోవాలి. ఒకవేళ ఈ మానం అనేది కాన్ఫిడెన్స్కి దగ్గరగా ఉండి ఇది అవసరం అని అనుకుంటే పర్వాలేదు. కానీ దాన్ని గీత కనుక దాటుతుంటే మాత్రం దాన్ని ఏమాత్రం సహించడానికి వీల్లేదు. కాన్ఫిడెన్స్ దాటి ఓవర్ కాన్ఫిడెన్స్కో ఇంకో దానికో వెళితే అది చాలా ఇబ్బందికి కారణమవుతుంది. అది రానివ్వకూడదు అని పరమాత్మ చెప్తున్నాడు. చెప్పేటప్పుడు చమత్కారంగా చెప్పడం ఈయన యొక్క అభిప్రాయం కదా. అందుకని ఇవన్నీ సాధనాలు, మీరు దీన్ని వీటిని అలవరుచుకోండి అని చెప్పటం కాకుండా ఏమంటున్నాడంటే ఇవన్నీ దైవీ సంపదలు. ఈ దైవీ సంపదలకి ఎవరైతే యోగ్యులో ఈ యోగ్యులకి ఇవి సహజంగానే ఏర్పడతాయి. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దైవీ సంపదలకు అర్హుడైన వాడు ఉంటాడు కదా, ఆ అర్హుడైన వాడికి ఇవి సహజంగానే ఏర్పడతాయి అని అంటున్నాడు. అంటే సాత్వికుడైనటువంటి వాడికి, సాత్వికమైన జన్మ ఉన్నటువంటి వాడికి సహజంగానే ఈ సాత్విక భావాలు కాస్తో కూస్తో ఏర్పడి ఉంటాయి. ఏర్పడి ఉంటే గనక వాటిని ఇంకొంచెం పెంచుకోవాలి. కొంచెం కాదు, బాగానే పెంచుకోవాలి. పెంచుకుని వాటిని చక్కగా సంపద అనే స్థాయిలోకి తెచ్చుకోవాలి అని పరమాత్మ అభిప్రాయం. జన్మతః కొన్ని అంటుతాయి. ఆ జన్మతః అంటినటువంటి ఈ గుణాలని ఇంకా పెంచుకోవాలి. జన్మతః మనలో కూడా కొన్ని గుణాలు ఏవో కనిపిస్తాయి, కనిపించకుండా ఏం పోవు. ఆ గుణాలని పూర్తి స్థాయి గుణాలుగా మలుచుకోవాలి. కొంతమందిలో ఓర్పు వారికే కనిపిస్తుంది. అరేరే నేను ఇంత ఓర్పరిగా ఉంటున్నాను, జనాలు నన్ను చవట అనుకుంటారేమో, అందుకని ఓర్పు తగ్గించుకోవాలి అనే భావన వైపు వెళ్లకుండా
ఈ క్షమ అనేదాన్ని ఇంకా ఎలా పెంచుకోవచ్చు, ఆ క్షమ అనేదాన్ని ఉంచుకుంటూనే ప్రాగల్భ్యాన్ని ఎలా చూపించుకోవచ్చు. తేజ ఎలాగూ ఉంది కదా, క్షమ ఉంది, తేజ ఉంది. ధర్మరాజు గారు క్షమను చూపించాడు, తేజ అనేదాన్ని చూపించాడు కదా. ఆయన క్షమ 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 అని చెప్పుకుంటూ వచ్చాడు కానీ అందరికీ, తమ్ముళ్ళకి అందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఒకవేళ యుద్ధం వస్తే గెలవటానికి ఏం ఏర్పాట్లు చేసుకోవాలో అవి చేస్తూనే ఉన్నాడు, ప్రతి దశలోనూ చేస్తూనే ఉన్నాడు. యుద్ధం వద్దు అనే మాటే మాట్లాడాడు. ఏంటి, త్రికరణ శుద్ధిగా మాట్లాడాడు. దానికోసం అడుక్కోవడానికి కూడా నేను సిద్ధం అనే మాట త్రికరణ శుద్ధిగా అన్నాడే కానీ యుద్ధం వస్తే గెలవటానికి ఏం చెయ్యాలి అనే ఏర్పాట్లు ఆయన ఈ 80-90 ఏళ్ల పాటు చేస్తూనే ఉన్నాడు. చేశాడు కాబట్టే ఈ గెలుపు వచ్చింది, ఉత్తుత్తునే ఏం రాలేదు. ధర్మరాజు గారి అడ్మినిస్ట్రేషన్ని ఎవరు తప్పుగా అంచనా వేయకూడదు. ఆయనలో ఓర్పు ఉంది, అదే సమయంలో తేజ కూడా ఉంది. ఒకవేళ యుద్ధం వద్దు అనే అభిప్రాయమే ఉన్నవాడైతే అర్జునుడిని పాశుపతాస్త్రం తీసుకొచ్చుకో అని ఎందుకు పంపిస్తాడు? ఇంకా చాలా పనులు ఎందుకు చేస్తాడు? 5 ఊళ్ళు ఎందుకు అడుగుతాడు ఆయన? 5 ఊళ్ళు అనే మాట ఎందుకు అంటాడు? 5 ఊళ్ళు, కనీసం 5 ఊళ్ళు ఇవ్వండి అని ఇక్కడో మూల ఇక్కడో మూల ఇక్కడో మూల ఇక్కడో మూల మధ్య అనే 5 ఊళ్ళని ఎందుకు అడుగుతాడు? కాబట్టి ఆయనేం తక్కువడేం కాడు. తేజకి తేజ, అదే సమయంలో ఓర్పుకి ఓర్పుగానే ఉన్నాడు. ఓర్పు, నియమాలు పిచ్చి నియమాలైనా సరే వాటిని దాటలేదు, ఓర్పుగానే ఉన్నాడు. చూపించవలసి వచ్చినప్పుడు తేజ చూపించాడు. కాబట్టి సహజంగా ఉండేటువంటి గుణాలనైనా సరే ఇంకా పెంచి పెద్ద చేసి పోషించుకోవాలి అనే పరమాత్మ చెప్తున్నాడు. ఎలాగూ ఈ దైవీ సంపత్ అంటే సాత్వికమైనటువంటి గుణాలు, వీటిని గురించి చెప్పాం కాబట్టి తామస గుణాల గురించి కూడా చెప్పాలి. వీటికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉంటాయి కదా అని అనుకుని, దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానంచాభిజాతస్య పార్థ సంపద మాసురీ అని అంటున్నాడు. దంభ అంటే ధర్మధ్వజిత్వం అంటారు. ధర్మధ్వజిత్వం, నేను ఇన్ని ధర్మకార్యాలు చేశాను అని ఎలుగెత్తి చాటుకోవటం. ఇద్దరికే చెప్పటం. ఒకటి అడిగిన వాడికి, రెండోది అడగని వాడికి. అడిగిన వాళ్ళు ఎలాగూ తక్కువగా ఉంటారు కాబట్టి అడిగిన వాళ్ళకి ఎక్కువ చెప్పుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, అది వాళ్ళ తప్పు, అడక్కపోవటం వాళ్ళ తప్పు కదా. ఇలా 2 రకాల వాళ్ళకి చెప్పుకుంటూ ఎప్పుడు చూసినా సరే నేను ఇలా ధర్మకార్యం చేశాను, ఇలాంటి మంచి పని చేశాను, నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని, నిజానికి నా అంత ధార్మికుడు లేడేమో అని నువ్వు ఇంకా అనలేదు అన్నట్టుగా ఉండటం అనే దాన్ని దంభ అని పిలుస్తారు. ఒక ఆయన మొన్న కుంభమేళా అప్పుడు పోస్ట్ పెట్టాడు, ఇది కుంభమేళానా దంభమేళానా తెలియటం లేదు అని. ఏంటంటే ప్రతి వాళ్ళు కుంభమేళాకి వెళ్ళాను అని చెప్పి ఓ సెల్ఫీని పోస్ట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే ఈ ఫోటోలే నిండిపోయినాయి. ఆ కుంభమేళానో ఇంకో మేళానో కూడా తెలియదు. అది అక్కడికి వెళ్ళిన వాళ్ళకే అర్థం కాలేదు ఇదేం మేళం అని. ఈ కుంభమేళాలే లేదు, దంభమేళాలే ఉంది అని ఆయన ఒక కామెంట్ పెట్టాడు. ఎవరో చూపించారు నాకు, ఈ కామెంట్ ఇలా పెట్టాడు ఈయన అని. అది ఆయన అభిప్రాయం ఏమైనా, ఎవరిని ఆయన టార్గెట్ చేసుకున్నా సరే దంభం అనే దానికి నిజమైన అర్థమే అది. మేము ఈ పనులు చేశాము, ఇక్కడికి వెళ్ళాము, అక్కడికి వచ్చాము అలాంటివి చూపించుకోవటం అనేది దంభం కిందకు వస్తుంది. అది పూర్తిగా తామస సంపద. దర్ప, అబ్బో నన్ను మించిన వాడు లేడు, అబ్బో నా జన్మ ఇలాంటిది, లేకపోతే నేను చదువుకున్న చదువేంటి, నేను కూర్చున్న సీట్ ఏంటి, నా అధికారం ఏంటి, నా పదవేంటి అనేటువంటి దర్పం. అదేం కర్మో తెలియదు. ఈ దర్పం ఎవరికైనా పొరపాటున అలవాటు కాదేమోనని కొన్ని పెద్ద చదువులు, మనకు తెలిసిన బాగా పెద్ద చదువుల్లో ప్రత్యేకించి దర్పానికి ఒక క్లాస్ ఉంటుంది, దర్పానికి ఒక సెషన్ ఉంటుంది. మీరు ఎలా చూడాలి, మిగతా మీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళని ఎలా చూడాలి, మీకు పరిచయం ఉన్న వాళ్ళు కనుక కనిపిస్తే వాళ్ళని ఎలా పలకరించాలి, ముందు వాళ్ళు పలకరించాలా మీరు పలకరించాలా, ఇవన్నీ క్లాసెస్లో చెప్తారు. దర్పంగా ఉండాలి, దర్పంగా ఉండకపోతే మీ 3 అక్షరాలకి విలువ ఉండదు అని క్లాసెస్ చెప్తారు. అలా కూడా ఉంది. కానీ ఆ దర్పం అనేది పూర్తిగా ఆసుర సంపత్ అని పరమాత్మ అంటున్నాడు. దర్ప అభిమానశ్చ, ఎక్కడ లేని అభిమానం, ఎక్కడ లేని భ్రమ, ఎక్కడ లేని గర్వం. అభిమానశ్చ. క్రోధ, కోపం. పారుష్యమేవచ, పరుషంగా మాట్లాడటం. ఈ పరుషంగా మాట్లాడడం అనేది 2 రకాలు. కత్తుల్లో 2 రకాలు ఉండవు. మామూలు కత్తి, తేనె పూసిన కత్తి అని.
అలాగే ఈ పరుషంగా మాట్లాడడం కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అసలు మాటే మొరటుగా ఉండి దాని అర్థమే కోసేసినట్టు ఉంటుంది, అది వేరే గోల, అది కూడా పనికిరాదు. ఇంకొంత మాట తీయగా ఉండి అర్థం మాత్రం కోసేస్తున్నట్లుంటుంది, అది చాలా హృదయ విదారకంగా ఉంటుంది. అనుభవించేటప్పుడు మనకి తెలుస్తుంది, మనం మాట్లాడేటప్పుడు పాపం ఎదురువాళ్ళకి కూడా తెలుస్తుంది, తెలియకుండా ఏం లేదు. మనం కోస్తే వాళ్ళకి నొప్పి పుట్టదా, వాళ్ళు కోస్తే మనకి నొప్పి పుట్టదా? కాకపోతే ఆ కోసేది తేనె పూసిన కత్త కాబట్టి నేనేమన్నాను, నేను సరిగ్గానే అన్నాను కదా అనే మాట ఉంటుంది. ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ అందరికీ తెలిసిన ఉదాహరణల విషయంలో పెద్దగా మాట్లాడుకోకూడదు. వేరే అర్థాన్ని దృష్టిలో ఉంచుకుని వేరే రకంగా మాట్లాడటం. అబ్బో వీరు మహాప్రభువులు, ధర్మప్రభువులు, అబ్బో వీరిని మించిన వారు లేరు, ఎప్పుడైనా ఉపకారం చేయాలి అంటే అసలు ఈయనే ముందుంటాడు అన్నట్లు వాళ్ళకి బాధ కలిగించేటట్లు మాట్లాడటం. ఇలాంటి మాటల్ని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం, హాస్యం కోసం మాట్లాడడం వేరే పరిస్థితి. వారికి కష్టం కలిగించేటట్లుగా పరుషంగా మాట్లాడటం అనేది పారుష్యం. క్రోధ పారుష్యమేవచ. అజ్ఞానం ఏది సరిగ్గా తెలియకపోవటం, పూర్తి తెలివి లేకపోవటం అనేది ఒక వరం, అది పర్వాలేదు. కానీ తెలిసి తెలియకుండా ఉండటం అనేది చాలా పెద్ద కష్టం కదా. అలా తెలిసి తెలియకుండా ఉండటం అంటే జ్ఞానంతో కలగలిసిన అజ్ఞానం. ఇవన్నీ కూడా సంపదమాసురీం అభిజాతస్య భవంతి. దీన్ని కూడా అలాగే చమత్కారంగా చెప్తున్నాడు. తామసమైన గుణాల ప్రభావంతో పుట్టినవాడికి లేదా తామస గుణాలకే అర్హత యోగ్యత ఉన్నవాడికి ఇవి కనిపిస్తాయి కాబట్టి వీటిని పెంచి పోషించుకోనక్కర్లేదు ఎవరు, ఎలాగో కనిపిస్తాయి కదా. వీటిని ఏమైనా ఉంటే మొగ్గలోనే తుంచేసుకుంటూ ఉండాలి. ఇలాంటి భావనలు, ఇలాంటి అభిప్రాయాలు కనిపిస్తే అయ్యోయ్యో ఇవన్నీ నాకు అర్హతకి అడ్డం పడిపోతాయి, అందుకని ఇప్పుడు మనం ఈ పనులు చేయకూడదు అన్నట్టు చూడాలి. రేపు సెలక్షన్కి వెళ్ళాలి, ఈరోజు దగ్గు వచ్చింది, జాగ్రత్త పడతారా పడరా? పడతారు. దగ్గు వస్తే ఈ దగ్గు ఏమైనా రేపు సెలక్షన్కి అడ్డం పడుతుందేమో, ఏ సెలక్షన్ అయినా సరే. ఆ రోజు ఏమైనా రన్నింగ్ టెస్ట్ ఉండొచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఈ దగ్గు అనేది దానికి అడ్డం పడుతుందేమో అని భయపడి అవసరం ఉన్నా లేకపోయినా ఏదో మందు వేసుకోవటమో, ఆ దగ్గు తగ్గేందుకు ఏమైనా చూసుకోవటమో చేస్తారు కదా. డాక్టర్లు వాళ్ళు కూడా దగ్గు ఉంటే రేపటి రోజున నా క్లినిక్కి రావద్దంటారు. ఏమైనా సర్జరీస్ అవి చేయాలి అంటే దగ్గులు అవి ఒప్పుకోరు కదా, అది తగ్గించుకురమ్మంటారు హాయిగాను. ఈ తగ్గించడానికి వారం రోజులు పడితే వారం రోజుల తర్వాతే రమ్మంటారు. కాబట్టి చిన్న దగ్గు వచ్చినా మరుసటి రోజు పనిని దృష్టిలో ఉంచుకుని దానికి ఏమైనా అడ్డం పడుతుందేమో అనుకుని ఈరోజే తుంచేసుకుంటారు కదా. అట్లాగే ఇవి కూడా ఈ ఆసురీ సంపదలు అని చెప్పిన ఇవి కూడా ఏమైనా కనిపిస్తే వాటిని మొగ్గులోనే తుంచేసుకోవాలి. తుంచేసుకోకపోతే తర్వాత అడ్డం పడతాయి, ఎక్కడో చోట అడ్డం పడతాయి. క్రోధం అక్రోధానికి అడ్డం పడుతుంది. పారుష్యం అనేది మృదుత్వానికి, రుజుత్వానికి, అన్నిటికీ అడ్డం పడుతుంది. ఇలా ఒక్కొక్కటి ఆ సాత్వికమైన భావాలకు అడ్డం పడతాయి. ఈ దైవీ ఆసురి అనే ఈ రెండు సంపదలని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆయనే అంటున్నాడు, దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయాసురీ మత మాశుచ సంపదం దైవీం అభిజాతోసి భారత అని. దైవీ సంపత్ అనేది విమోక్షాయ, మోక్షానికి చాలా హేతువుగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. నిబంధాయ ఆసురీ మత, ఎలాగూ వీడికి బంధనం ఉండనే ఉంది కదా, ఎలాగూ జన్మ మృత్యు జరా వ్యాధి బంధనాలన్నీ ఉన్నాయి కదా, వాటిని ఇంకా బలపరుచుకోవటానికి నిబంధాయ, నితరాం బంధాయ, ఇంకా బంధనాల తాలూకు ఒత్తిడి పెంచుకోవటానికి ఆసురీ సంపదలు ఉపయోగిస్తాయి. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత అని పరమాత్మ ఈ రెండిటి యొక్క ఫలితాన్ని చెప్పాడు. మామూలుగా ఇలాంటి మాటలు మాట్లాడిన వెంటనే మనకు కలిగే ప్రశ్న ఏంటి, నేనెక్కడున్నాను అని. ఎవరైనా ఇది జ్యోతిషం గురించి ఉపన్యాసం చెప్పారనుకోండి, వెంటనే చేసే పని ఏంటి, ముందు చేయి చూపిస్తాం, నా చేయి చూసి ఏమన్నా చెప్పు అని. జాతకాలు వేయటం తర్వాత మాట, అదంతా ఆలస్యం కదా, ముందు చేయి చూసి ఏమన్నా చెప్పండి. దీనికంటే భయంకరమైన విషయాన్ని ఒక ఆయన చెప్పాడు నాకు. ఆయన
పేరు చెప్పచ్చు, ఆయన ఇప్పుడు ఉన్నాడో లేదో, పాత చాలా పెద్ద ఆయన, ప్రొఫెసర్ డి కృష్ణమూర్తి గారని ఒక ఆయన కలిశాడు ఎక్కడో ఇండక్షన్ ప్రోగ్రాంలో. ఆయన మాట చెప్పాడు. ఆయన ఎక్కడో ఫైనాన్స్ వాడు ఆయన ఎక్కడో ఓ పెద్ద మనుషులు ఉండే చోట ఏదో ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఏవో చిన్న లెక్చర్ ఇచ్చాట. ఇచ్చిన వెంటనే ఆ పెద్ద మనుషులందరూ 3 అక్షరాల పెద్ద మనుషులందరూ స్టేజ్ దగ్గర క్యూ కట్టారు. దర్పంగా ఉండవలసిన పెద్ద మనుషులందరూ క్యూ కట్టారట. ఎందుకురా వీళ్ళందరూ నా దగ్గర క్యూ కడుతున్నారు, వీళ్ళు మనం లెక్క చేయరు కదా అని నేను భయపడుతుంటే, వాళ్ళందరూ ఇంతకీ మీరు చెప్పిన విషయాల ప్రకారం ఏ షేర్లో పెడితే పెట్టుబడి బాగా వస్తుంది అని అడిగారు. మామూలుగా అంతే కదా, మనం ఏమి చెప్పినా సరే అర్థమయ్యే తీరు ఒకటి ఉంటుంది, దాని ప్రకారం అర్థమవుతుంది కదా. నేను ఎక్కడున్నాను అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది కదా. అందుకని అర్జునుడికి కూడా ఇలాంటి ప్రశ్న వస్తుంది, దానికి సమాధానం చెబితే మంచిది, కొంచెం ఉత్సాహపడతాడు అని అనుకుని, మా శుచః, నువ్వు బాధపడద్దు, సంపదం దైవీం అభిజాతోసి, నువ్వు దైవీ సంపదలకు యోగ్యంగానే ఉన్నావు, దైవీ సంపదలకు యోగ్యంగానే నీ జన్మ ఉంది, నీ జన్మ దైవీ సంపదలకు యోగ్యంగా ఉంది. భరతవంశంలో పుట్టినవాడివి కాబట్టి నీ వంశం చెప్పుకోదగ్గ వంశం. అందులో పుట్టిన వారందరికీ దైవీ సంపదల తాలూకు చిహ్నాలు ఏవో ఉంటూనే ఉంటాయి. పెంచుకోకపోవటం అనేది వాళ్ళ కర్మ. ఇంతేకాకుండా నీ జన్మ రహస్యాలను వెతికితే ఇంద్రానుగ్రహం కొద్దీ పుట్టిన నీకు, లేదా చిన్నప్పటి నుంచి పెద్ద వాళ్ళతో పెద్ద గురువుల దగ్గర చాలా శ్రద్ధగా విద్యాభ్యాసం చేసిన నీకు ఈ దైవీ సంపదల విషయంలో ఏ సందేహము లేదు. నీ జన్మరహస్యాలన్నీ వెతికి చూస్తే నీలో దైవీ సంపదలకు కొదవలేదు. కాబట్టి ఈ దైవీ సంపదలను పెంచుకోవటమే ఇంకా మిగిలి ఉంది. నువ్వు ఆ పని మీద ఉండవచ్చు, నీకు ఆ అర్హత ఉంది అని పరమాత్మ చెప్తున్నాడు. కేవలం నువ్వు దైవీ సంపదలు ఉన్న వంశంలో పుట్టావు అంటే ఉపయోగం ఏముంది? ఎవరి వంశం దైవీ సంపదలు ఉన్న వంశం కాదు, అందరిది అలాంటిదే. అందరూ ఋషుల పేర్లే కదా చెప్పుకుంటున్నాము. ఆ ఋషుల వంశంలో పుట్టిన వారికి దైవీ సంపదల వంశంలో పుట్టలేదు అనే మాట చెప్పే హక్కు ఎక్కడి నుంచి ఉంది? లేదు కదా. అందరూ మహర్షులే, అందరూ పెద్దవాళ్లే. 3 ఉన్నారు, 5 ఉన్నారు, 7 ఉన్నారు, ఇంకొంచెం 9 మంది ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అందరూ మహానుభావులే కదా. మనం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, చెప్పుకోని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వంశాలకేమీ తేడా లేదు. తేడా ఉన్నదల్లా ఉన్న దైవీ సంపదలను పెంచుకోలేని అసామర్థ్యంలోనే తేడా ఉంది. కాబట్టి అలాంటి అసామర్థ్యాన్ని నువ్వు పెంచుకోవద్దు, దైవీ సంపదలను పెంచుకో అనే సూచనను పరమాత్మ ఇచ్చాడు. దాన్నే ఇంకొంచెం విస్తారంగా చెప్పదలుచుకున్నాడు. అందులోనూ ఆసుర సంపదలను గురించి ఇంకా విస్తృతంగా చెప్పదలుచుకున్నాడు. అసలు అధ్యాయం మొత్తం దానికోసమే మొదలుపెట్టాడు. కానీ మొదలుపెట్టేటప్పుడు పాజిటివ్గా మొదలు పెట్టాలి కాబట్టి దైవీ సంపద అన్నాడు, కానీ ఆసుర సంపదను గురించే ఎక్కువ చెప్పదలుచుకున్నాడు. అందుకని దానికి నాందిగా ఏమంటున్నాడు? 2 భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. 2 భూతసర్గౌ లోకేస్మిన్, ఈ సృష్టిలో 2 రకాల ప్రధాన సృష్టిలు ఉన్నాయి. 2 భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ. కొంతమంది దైవీ సంపదలతో ఉండేవారు, కొంతమంది ఆసుర సంపదలతో ఉండేవారు అని 2 రకాల సృష్టిలు ఉన్నాయి, 2 రకాల మనుషులు ఉంటారు. తత్ర దైవో విస్తరశః ప్రోక్తః, ఇందులో దైవ సంపదలు వాటిని గురించి విస్తారంగానే చెప్పేసుకున్నాము. అప్పటికే 3 శ్లోకాల్లో చెప్పుకున్నాము. 3 శ్లోకాల్లో చెప్పుకుంటే విస్తృతంగా చెప్పుకున్నట్లే. ఆసురం పార్థ మే శృణు, నేను ఆసుర సంపదలను గురించి చెప్తాను, వాటిని వినువయ్యా. ప్రవృత్తించ నివృత్తించ జనా న విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. ప్రవృత్తించ నివృత్తించ జనా న విదురాసురాః. ఈ ఆసుర సంపదలు ఉన్నవాళ్ళు అసురులు. అసురులు అంటే ఎక్కడో ఉన్నవాళ్ళు కారు. అసుషు రమంతే ఇది అసురాః. ప్రాణాల మీద తీపి ఉన్నవాళ్ళు, ప్రాణాలు ఉంటే చాలు, ప్రాణాలకు చుట్టుపక్కలవి ఉంటే చాలు అని అనుకునేవాళ్ళు. దీని ప్రకారం అసురులు అంటే పైన నెత్తి మీద కొమ్ములో కూర్రపళ్ళలో ఉండవలసిన అవసరం ఏం లేదు, అందమైన పలువరస ఉన్నవాళ్ళు కూడా సరిపోతారు దీనికి. కాబట్టి ఆసురాః జనాః
ప్రవృత్తిం నివృత్తించ న విదుహు. ప్రవృత్తి అంటే పుణ్యమార్గంలో ధర్మ మార్గంలో ప్రవృత్తి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ప్రవృత్తిం న విదుహు. నివృత్తి, అయ్యో ఇది అధర్మం, ఇందులోంచి బయటకు వచ్చేయాలి, ఇప్పటికే ఇంత డ్యామేజ్ జరిగిపోయింది, ఈ రకమైన నివృత్తి మీద వాళ్ళకి అభిప్రాయమే లేదు. అసలు తెలియదు. ప్రవృత్తిం న విదుహు, ధర్మ మార్గంలో ప్రవృత్తి గురించి వాళ్ళకేం తెలియదు. నివృత్తిం, అధర్మ మార్గం నుండి నివృత్తిని సాధించుకోవటం అనేది వాళ్ళకి లెక్కే లేదు. ప్రవృత్తించ నివృత్తించ జనా న విదురాసురాః. న శౌచం, వాళ్ళల్లో ఏ రకమైనటువంటి శుచిత్వము లేదు. నాపిచ ఆచార, వాళ్ళలో ఏ రకమైన ఆచరణ లేదు. ఆచార అంటే మడి అని అనుకుంటాం మనం, మడి కాదు, ఆచరణం, పని చేయటం లేదా కర్మాచరణ చేయటం. ఆ కర్మాచరణ చేయటం లేదు. ఎంతసేపటికి కర్మాచరణ చేయకపోవటానికి కారణాలను ఏకరువు పెట్టడమే తప్ప కర్మాచరణ మొదలు పెట్టడం అనేది లేదు. నాపి చాచార. న సత్యం తేషు విద్యతే, వాళ్ళలో సత్యం అనేది రానే రాదు, పలకనే పలకలేరు. కొంతమందిని చూస్తాము, ఎలాంటి సందర్భంలోనైనా సరే ఓ చిన్న అసత్యపు మత్సం పూయందే, ఆ మట్టి పూయందే మాట పాపం చెప్పలేరు, పలకలేరు. పూర్తి సత్యమైన వాక్యం పలకాలి అంటే ఏదో వంకర రాకుండా ఉండనే ఉండదు. నీ పేరు ఏంటి అంటేనే అందులో ఏం వంకర చూపించవచ్చు అని ప్రయత్నం చేయగలిగిన వాళ్ళు కూడా, అంత మహానుభావులు కూడా ఉన్నారు. మనం చూస్తాం అలాంటి వాళ్ళని. న సత్యం తేషు విద్యతే, ఇలా వాళ్ళు ఉంటారు అని పరమాత్మ అంటున్నాడు. ప్రవృత్తించ నివృత్తించ జనా న విదురాసురాః న శౌచం నాపిచాచారః న సత్యం తేషు విద్యతే. చిన్న కొక్కిరాయి ప్రశ్న వేసుకుందాము. ఈ మాట ఎవరికి చెప్పాలి? ఈ మాట ఎవరికి చెప్పాలి? ఆ ఆసురాహ అనే వాళ్ళకి చెప్పాలా? వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారా? లెక్క చేస్తారా? లెక్క చేయరు. చేయమంటేనే లెక్క చేయని వాళ్ళు మీరు ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళు లెక్క చేస్తారా? చెయ్యరు. కాబట్టి వాళ్ళకి చెప్పక్కర్లా. మంచి వాళ్ళకి చెప్పాలా? చెప్పక్కర్లేదు. ఎందుకంటే నా సత్యం, వాళ్ళకి సత్యం ఉంది, ఆచారం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్నవాడికి ఇది చెప్పక్కర్లేదు. ఇవి చేయని వాళ్ళకి ఇది చెప్తే ఉపయోగం లేదు. మరి ఇలాంటప్పుడు ఈ మాట గురించి చెప్పడం ఎందుకు? ఈ ఆసుర సంపదలను గురించి చెప్పడం ఎందుకు? ఈ ఆసుర సంపదలని అసురులు వినరు కదా. పాపం దైవీ సంపదతో అలరాలే మనలాంటి వాళ్ళు విన్న ఉపయోగం ఉండదు కదా అని కొక్కిరాయి ప్రశ్న వేసుకోవచ్చు. ప్రశ్న కొక్కిరాయే కానీ సమాధానం మాత్రం శాస్త్రీయంగా ఉండాలి. ఆఖ్యాతానాం అర్థం బ్రువతాం శక్తి సహకారిణి అనేటువంటి ఒక న్యాయము. నహి నింద నింద్యం నిందితుం ప్రవృత్త అపితు స్తుత్యం స్తోతుం అని ఒక న్యాయము ఉంది, శాస్త్రీయమైన న్యాయం. ఎప్పుడైనా శాస్త్రవాక్యాల్లో గనక నింద కనిపిస్తే, ఏదైనా ఫలానా సందర్భాన్ని కానీ ఫలానా రకాల వ్యక్తుల్ని కానీ నిందిస్తున్నట్లు కనిపిస్తే, ఆ నింద ఆ తప్పు చేస్తున్న వాడిని నిందించటం కోసం కానే కాదు. వాడిని తిడితే ఏమొస్తుంది? శాస్త్రానికి ఏమొస్తుంది? రాదు. వాడిని ఎందుకు తిడుతున్నామో కనిపెట్టు, వాడిలో ఈ దుర్గుణం ఉంది కాబట్టి తిడుతున్నాము, నువ్వు ఆ దుర్గుణం లేకుండా చూసుకో అని మంచివాడికి చెప్పటం కోసం. ఇప్పుడు ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాహ అని వాళ్ళను నిందిస్తున్నాం కదా. ఆ నిందించడం అనేది వాళ్ళని నిందించటం, వాళ్ళకి తెలియడానికి నిందించటం కాదు. అరే, నువ్వు పొరపాటున ప్రవృత్తిని కానీ నివృత్తిని కానీ పట్టించుకోకపోతే నువ్వు కూడా ఆసురుడు అయిపోతావు, కాబట్టి అటువైపుకు పోవద్దు అని మంచి మార్గంలో ఉన్నవాడికి చెప్పటమే. మంచి మార్గంలో ఉన్నవాడికి చెప్పటం అనేది ఎందుకు వస్తుంది? దానికోసమే ఆఖ్యాతానామర్థం బ్రువతాం శక్తి సహకారిణి అనేది కలుపుకున్నాము. నువ్వు మంచిగా ఉన్నావు మాట వాస్తవమే, ఇంకా మంచిగా కాగలవు. నీ మంచితనాన్ని ఇంకా పెంచుకునే శక్తి నీలో ఉంది. శక్తి నీలో ఉంది కాబట్టి నువ్వు మంచి మార్గంలో ఉన్నా ఇంకా కొంచెం పెంచుకో, నీ మంచిని ఇంకా పెంచుకో అని చెప్పటానికి ఈ వాక్యమే తప్ప ఈ అసురులను నిందించటానికో, ఎవరినో ఈ దుర్గుణాలు ఉన్న వాళ్ళని ఏదో కాదనటానికో, వాళ్ళని తిట్టి మిగతా వాళ్ళని పొగడటానికో ఈ శ్లోకాలు కానీ ఈ వాక్యాలు కానీ కావు. ఇది నిజానికి శాస్త్రీయమైన మార్గాల్లో చాలా మంచి మార్గం లెక్క. రెండు రకాలుగా ఏ విషయాన్నైనా చెప్పచ్చు. డూ అనేదాన్ని రెండు రకాలుగా చెప్పచ్చు. నువ్వు చేస్తే ఇది ఫలితం అని చెప్పచ్చు, చేయకపోతే ఇది దుష్ఫలితం అని చెప్పచ్చు. రెండిట్లో ఏది బెటర్ ఆప్షన్ అంటే రెండోది బెటర్ ఆప్షన్. ఎందుకంటే చేయకపోతే ఏంటి అనే దాంతో సహా తేలిపోయింది కదా.
కాబట్టి రెండోదే మంచి ఆప్షన్. అందులోనూ కాస్త మాట వినే అలవాటు లేని వాళ్ళకి రెండోదే మంచి ఆప్షను. కాబట్టి మనలాంటి వాళ్ళకి చెప్పేటప్పుడు పాపం ఈ ఆప్షన్ని ఆయన ఎంచుకున్నాడు. చేయండి చేయండి అని చెప్పినవన్నీ అయిపోయిన తర్వాత చెయ్యకపోతే ఏంటి అనే విషయాన్ని ఇందులో చెప్తున్నాడు. చెయ్యకపోతే వాళ్ళు ఆసురాహ. ఆసురులైతే ఏమవుతుంది, తర్వాత ఎలా విస్తృతంగా రాబోతోంది, ఇంతకుముందు చెప్పింది ఎలాగో ఉంది. నిబంధాయ ఆసురీ మత అనే మాట ఉండనే ఉంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. దాంతో ఈ ఆసుర సంపదలని ఎవరు అనుసరించకూడదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ చెప్తున్నాడు. ఇది కాక అసత్యం అప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం అని ఇంకొక రకమైన ఆసురీ సంపదలను గురించి చెప్తున్నాడు. ఈ వీళ్ళు ఆసుర సంపదలు ఉన్నటువంటి వాళ్ళు ఈ జగత్తుని అసత్యం అని పిలుస్తారు. ఈ జగత్తుని ఏమాత్రం నమ్మడానికి వీల్లేదంటారు. దానికి కారణం ఏం చెప్తారు, నాస్య ప్రతిష్ఠా విద్యతే, దీనికి ఆశ్రయం అనేది లేదు అని అంటారు. ఈ జగత్తుకి ఆశ్రయం లేదు. ఆశ్రయం లేదు కాబట్టి ఆశ్రయం ఏదవ్వాలి, మూల కారణం అనేది అవ్వాలి. కాబట్టి మూల కారణం ఈ జగత్తు కంటే సత్యం అవ్వాలి. కాబట్టి సత్యమైన మూల కారణం లేదు అని కూడా అంటారు. సత్యమైన మూల కారణం లేదు కాబట్టి ఇది సత్యం కాదు. అలాగే దీనికి ఆశ్రయం లేదు కాబట్టి నేను నమ్మక్కర్లేదు అని అంటారు. వినటానికి కొంచెం సంక్లిష్టంగా ఉన్న ఈ వాదన చేసిన లోకాయతికులు, చార్వాకులు వాళ్ళు చాలామందే ఉన్నారు. మనకు కనిపించే ప్రపంచం ఎంతవరకు అంతే సత్యం, దీనికి మరొకటి వెనకాల ఏదో ఉంది అనే మాట అసత్యం. మనకు కనిపించే వంట సత్యం, కానీ వంట చేసిన మాట అసత్యం. నేను చూస్తే వంట సత్యం, నేను చూడకపోతే వంట ఎవరూ చేయలేదు. ఆకాశం నుంచి ఊడిపడి ఉండొచ్చు, దానంతరదే ఏర్పడి ఉండొచ్చు, అదేదో బొగ్గిలోంచో ఇంకో దానిలోంచో వచ్చి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు అని అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు అసత్యం అప్రతిష్టంతే జగదాహు. ఇంతేకాదు అనీశ్వరం, ఈ జగత్తుని నియంత్రించే పాలించేటువంటి ఈశ్వరుడు లేడు అని కూడా వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. జగదాహుర్ అనీశ్వరం. అయితే మరి ఇందులో కొత్తగా పుట్టడం అనేది ఎలా జరుగుతోంది అంటే అపరస్పర సంభూతం అని అంటున్నారు. అపరస్పర సంభూతం. నీకు నిప్పు కావాలంటే ఏం చేయాలి, 2 కట్టెల్ని రాపిడికి గురి చేయాలి. 2 కట్టెలు గనక గట్టిగా కలిస్తే నిప్పు దానంతరదే పుడుతోంది. అంతే తప్ప ఆ కట్టెల్లో అంతర్లీనంగా నిప్పు దాగి ఉంది అనే సోది మాటలు చెప్పద్దు అని అంటారు వాళ్ళు. మనం ఏమంటాము, కట్టెల్లో అంతర్లీనంగా నిప్పు దాగి ఉన్నటువంటి నిప్పు ఈ మనం చేసేటువంటి ఈ క్రియల వల్ల బయటకు వస్తోంది అని అంటాం కదా. దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారు, అపరస్పర సంభూతం. ఒకదానికొకటి కలిస్తే కొన్నిసార్లు పుడుతుంది. ఒకదానికొకటి కలవటం, 2 కట్టెలు కలవటం అనేది చాలా సందర్భాల్లో ఉంది కదయ్యా. అలా చాలా సందర్భాల్లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఎందుకు అగ్గి పుట్టట్లేదు, కొన్నిసార్లే ఎందుకు పుడుతోంది అంటే కాదు, కామహైతుకం. నీకు నిప్పు కావాలి అనేటువంటి కోరిక ఉంటే దాన్ని గట్టిగా రాపిడికి గురి చేస్తావు. మిగతా సందర్భాల్లో ఆ గట్టిగా రాపిడి అనేది రాదు కాబట్టి అందులోంచి నిప్పు పుట్టదు. నీ కోరికను బట్టి, నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది అని వాళ్ళు అంటారు. కార్చిచ్చు వస్తోంది, అక్కడ ఏం జరుగుతోంది మరి? కార్చిచ్చు వచ్చినప్పుడు 2 ఎండుకట్టెలు గాలికి ఇటు అటు ఊగి ఒరుసుకుపోయి నిప్పు పుడుతోంది. అక్కడ అంత తప్ప వేరే కారణం ఏముంది? గాలి వల్ల అవి ఒరుసుకుపోయినాయి, గాలి వల్ల కలిసినాయి, దానివల్ల నిప్పు పుట్టింది అనే చెప్పాలి తప్ప ఇంకో వేరే కారణం ఏదో ఉంది అనే మాట చెప్పడం అనవసరం అని వాళ్ళు అంటున్నారు. కిమన్యత్ కామహైతుకం. నీకు కోరిక కావాలంటే, కోరిక ఉంటే, కోరిక కోసం నువ్వు ప్రయత్నం చేస్తే, తీర్చుకోవటం కోసం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి ఫలితంగా నిప్పులు లాంటివి పుట్టాలి తప్ప నువ్వు విడిగా వెనకాలేదో అగ్ని ఉంది, అగ్ని అన్ని చోట్ల దాగి ఉంది, ఇలాంటి మాటలేం నాకు చెప్పద్దు అని వాళ్ళు అంటున్నారు. అసత్యం అప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం అనే శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు.
నహినిందా న్యాయం అనేది ఇంకా మనకి వర్తిస్తూనే ఉంది. దాన్ని బట్టి మనం ఆలోచించకూడని విధానాన్ని పరమాత్మ ఇలా చెప్తున్నాడు. ఈ జగత్తు తాలూకు మూల కారణాన్ని గురించి ఆలోచించకపోతే మనం నష్టపోయినట్టు. కార్యదృష్టి కారణదృష్టి దాని గురించి మాట్లాడుకున్నాం కదా. కారణదృష్టి లేకపోతే బాగా నష్టపోతున్నట్లు. కాబట్టి అసత్యం అని అనటానికి వీల్లేదు, అప్రతిష్టం అని కూడా అనటానికి వీల్లేదు, అనీశ్వరం అని అనుకుంటే గనక అంతకంటే తప్పులో కాలేసింది మరొక విధానం లేదు. ఒక ఈశ్వరుడు, నియతమైన ఈశ్వరుడు లేకపోతే ఈ జగత్తులో ఉండేటువంటి నియతి మొత్తం పనికిరాదు. ఇదంతా కూడా పద్ధతిలో సాగుతోంది. యాదృచ్ఛికంగా వచ్చేదేది పద్ధతిలో సాగదు. కాబట్టి పద్ధతిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి పాలకుడు ఒకడు ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఈ అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతుకం కంటే పై స్థాయిలో ఉండేటువంటి విషయాలను కూడా అర్థం చేసుకోవాలి అనే పరమాత్మ చెప్తున్నాడు. ఇలాగే పై శ్లోకాల్లో కూడా ఎక్కడెక్కడైతే వాళ్ళు ఇలా అంటున్నారు, ఇలా చేస్తున్నారు అంటున్నాడో అక్కడంతా అలా చేయకూడదు, అలా చేస్తే నష్టపోతారు అనేటువంటి భావాన్నే వ్యక్తం చేస్తున్నాడు. దాన్నే మళ్ళీ వివరంగా చెప్పడం కోసం ఏతాందృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతోహితా అని. ఏతాందృష్టిమవష్టభ్య, ఇలాంటి దృష్టిని పట్టుకుని వెళ్ళాడుతూ నష్టాత్మాన, వాళ్లకు వాళ్లే నష్టపోతున్నారు. వాళ్లకు వాళ్లే వాళ్ళ స్వభావాన్ని ఇంకా ఇంకా దుర్మార్గంగా మార్చేసుకుంటున్నారు. నష్టాత్మాన అల్పబుద్ధయ, వాళ్ళ బుద్ధిని ఇంకా ఇంకా కూడా సంకోచం చేసుకుంటున్నారు. వాళ్ళ బుద్ధి కేవలం వాళ్ళు చూస్తున్న విషయాలకు పరిమితమైంది, కానీ ఆ విషయాల తాలూకు మూలం వైపుకు పరుగులు పెట్టడానికి యోగ్యంగా లేకుండా తయారవుతోంది. అలా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. అల్పబుద్ధయ ప్రభవంతి ఉగ్రకర్మాణ, ఎప్పుడైతే ఈశ్వరుడు అనేవాడు లేడో ఈ జగత్తుతో ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎన్ని చేసుకోవచ్చు? ముందు ఏం చేసుకోవచ్చు అంటే బాగా ఊరంతా అప్పులు చేసేసి హాయిగా ఊరు వదిలిపెట్టి పారిపోవచ్చు. వాడు పట్టుకుని తన్నేటుంటేనే కదా ప్రమాదం. వాడు తప్ప తన్నేవాడు లేడుగా. అప్పు ఇచ్చినవాడు తప్ప తన్నేవాడు మరొకడు లేడు. కాబట్టి బాగా రుడం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేయటం, మనం హాయిగా ఆ ఊళ్ళో హాయిగా తినేసేయటం, తిని తిరిగేయటం. ఎప్పుడైనా అప్పులు వాళ్ళు మీద పడుతుంటే ఆ ఊరు వదిలి పారిపోయి ఇంకో ఊరిలో చేరటం, ఆ ఊళ్ళో కొత్తగా మళ్ళీ అప్పులు మొదలు పెట్టడం. అప్పులు ఇస్తారా అంటే అప్పులు ఇచ్చే పిచ్చి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇస్తారు. ఇవ్వకపోతే వాడిని అడగం కదా, ఇచ్చిన వాడి దగ్గర తీసుకుంటాం. ఇలాగే ఎగ్గొడు తిరుగుతూ ఉంటాం, ఇంకా క్రూరమైన కర్మలు చేస్తాం. అదే కనుక న్యాయమార్గం అనేది ఒకటి ఉంటే, న్యాయమార్గంలో అప్పు చేసి తీర్చకపోతే పైన ఈశ్వరుడు ఉన్నాడు, ఈరోజు నేను తప్పించుకు తిరిగినా ఆయన వదిలిపెట్టడు, ఆయన ఏ జన్మల్లోనైనా కక్కిస్తాడు. చివరికి ఏమీ లేకపోతే పిల్లల్లానో మనవాళ్ళలానో పుట్టి వాళ్ళకి వీళ్ళు చెల్లించుకునేటట్లు తయారు చేస్తాడు. వాళ్ళకి మనం బాగా సేవలు చేసుకున్న తర్వాత ఏదో రోజున వాళ్ళు ఆశీర్వదిస్తారు, సరిపోతుంది. కాబట్టి మనకి పైన ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన మీద భయంతో మనం ఈ తప్పులు చేయకూడదు అని అనుకుంటారు. అనీశ్వరం జగత్, ఈశ్వరుడు లేడు జగత్తులో అనుకుంటే భయం ఏముంది? ఉగ్రకర్మాణ క్రూరమైన కర్మలు చేసుకుంటూ ఉంటారు. ప్రభవంతి పుట్టుకొస్తూనే ఉంటారు. క్షయాయ జగత, ఈ జగత్తు తాలూకు క్షయం కోసమా అన్నట్టు పుట్టుకొస్తారు. అహితాహ జగత, వీళ్ళు జగత్తుకు పెద్దగా ఉపకారం చేసేది లేదు. వీళ్ళందరూ పై పూత ఏదో పూసుకుంటారు, కానీ ఏం పూత పూసుకున్నా సరే వీళ్ళ వల్ల జగత్తుకి హితం అనేది లేనే లేదు. చాలామంది ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదు కూడా కొన్నిసార్లు తెలియదు. ఎక్కడో చోట కక్కకపోతే లోపల గుడగుడలాడటం అనే దుర్లక్షణం నాకు కూడా ఉంది కొంచెం. ఇప్పుడు నాస్తికులు అని అంటారు, హేతువాదం అని అంటారు. హేతువాదాన్ని గురించి వాళ్ళు చెప్తారు. భగవంతుడు లేడంటారు, బార్లీ గింజ అంటారు, అవంటారు ఇవంటారు, చాలా మాట్లాడతారు కదా. నా ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ఎందుకు ఈ పనులు చేస్తున్నారు? వాళ్ళు పూసుకుంటున్న పూత ఏంటి? పైకి వాళ్ళు చెప్తున్న మాటలేంటి అనేది ఆలోచిస్తే వాళ్ళు ఏమంటున్నారు? మేము జనాలకి ఉపకారం చేస్తున్నాము, జనాల్లో ఉండేటువంటి మూఢనమ్మకాలని పోగొడుతున్నాము అని అంటున్నారు.
అందుకోసం కష్టపడి గ్రహణ సమయంలో అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మిట్ట మధ్యాహ్నం అయినా సరే ఏదో 10,000 మందికి 35,000 మందికి భోజనాలు వండించి ఆ గ్రహణ సమయంలో వాళ్ళకి భోజనాలు పెట్టాలి అని కూర్చుంటున్నారు. గ్రహణ సమయంలో భోజనాలు చేయటం మూఢనమ్మకం కాబట్టి, భోజనాలు చేయకుండా ఉండటం మూఢనమ్మకం కాబట్టి భోజనాలు చేయించాలి అని ప్రయత్నం చేస్తున్నారు. బాగానే ఉంది, వాళ్ళ సమాజ సేవా తత్పరతని మనం కాదనలేము. కానీ ఇందులోనే ఎందుకు వేళ్ళు పెడుతున్నారు అనేది ప్రశ్న. ఇందులోనే ఎందుకు వేళ్ళు పెడుతున్నారు? వేలు పెట్టిన ప్రతిసారి భగవంతుణ్ణో మరొకదాన్నో వేదాన్నో ఇంకో దాన్నో ఎందుకు దూషిస్తున్నారు? దూషించవలసిన అవసరం ఏముంది? ఒకవేళ సమాజ సేవ చేయదలుచుకుంటే, నిజంగానే 10 మందికి అన్నాలు వండి పెట్టదలుచుకుంటే ఈ గ్రహణం కాకుండా మరునాడు పెడితే అది సమాజ సేవ కాకుండా ఇంకోటి ఏదో సేవ అవుతుందా? పిశాచ సేవ అవుతుందా? కాదు కదా. మరి మర్నాడు పెట్టకుండా ఈరోజే ఎందుకు పెడుతున్నారు? ఈరోజే పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ మర్నాడే పెట్టవలసిన అవసరం ఏముంది అని అడిగితే, ఆకలిగా ఉన్నప్పుడు పెడితే తప్పేముంది అని అడిగితే సమాధానం ఏం చెప్తారు? భోజనం తాలూకు సందర్భం ఏది? గ్రహణమో మరునాడో ఇంకో రోజో కాదు కదా, ఆకలి కదా భోజనం తాలూకు సందర్భం. మరి ఆకలి ఉన్నప్పుడు పెడితే సరి. ఆకలి ఉన్నప్పుడు రోజూ పెట్టి నేను ఆ నాస్తికుడిని గ్రహణ సమయంలో నా టైమింగ్ ప్రకారం పెడతాను అన్న ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని కాదని వ్యవహరించడంలో ఏమి తాత్పర్యం ఉంది? ఏం తెలివి ఉంది? దేవుడు లేడు అని చెప్పడంలోనే తలమునకలైతే అందులోనే వాళ్ళకి తాత్పర్యం అంతా ఉంటే వాళ్ళు మానవులకి ఏం సేవ చేస్తున్నట్లు, ఏమి వాళ్ళు ప్రత్యేకించి మానవులకు ఉపకారం చేస్తున్నట్లు ఏమో అర్థం కాదు. ఏదో వాళ్ళ అభిప్రాయాలు ఏవో వాళ్ళకున్నాయి, వాళ్ళకు కూడా కడుపులో ఏవో ఉన్నాయి, అవేదో కక్కుతున్నట్లుందే కానీ వాళ్ళు ఏదో జనోపకారం చేస్తున్నాము అని పైపూత పూసుకోవటంలో మాత్రం పెద్దగా విశేషం అంటూ కనిపించడం లేదేమో అనిపిస్తుంది. ఇలా ఎవరిని కామెంట్ చేయకూడదు, కామెంట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళేం బాధపడతారు, ఇలాంటి భయాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎప్పటికైనా నిజాలే చెప్తున్నారేమో, వాళ్ళకి సమాధానాలు మన దగ్గర లేవేమో అనే అభిప్రాయం చాలామందిలో ఉంది కదా. వాళ్ళకి ఏమైనా ఈ మాటలు ఉపయోగపడతాయేమో అనుకుని చెప్పటమే. అసలు వాళ్ళ ప్రాథమికమైన ఇన్క్లినేషన్ అనేది ఎక్కడి నుంచి పుట్టింది అనేదే ఈ ప్రశ్న యొక్క అసలు సారాంశం. ఎక్కడి నుంచి వాళ్ళకి ఈ ప్రవృత్తి అనేది కలిగింది? దైవదూషణ ప్రవృత్తితో మొదలవుతోందా, లేకపోతే నిజంగా సమాజ ఉపకారం కోసం మొదలవుతోందా అనే ప్రశ్న నిజంగా వేసుకోవాల్సిన ప్రశ్న. సందర్భం ఉన్నా లేకపోయినా ముందు ఏదో తిట్టిపోయటం, ఏదో చేయటం అలాంటివి ఏం తెలివితేటలో అవేమి, అది హేతువాద సంఘం అనేది ఎలా అవుతుందో, ఇలాంటివన్నీ చాలా సందేహాలు ఉన్నాయి నాకు. ఎప్పటికి తీరిందో భగవంతుడు చెప్పాలి. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. వీళ్ళు దుష్పూరం కామమాశ్రిత్య, ఎవ్వరూ పూరించలేని కామాన్ని పట్టుకుని వెళ్ళాడతారు. కామమాశ్రిత్య దుష్పూరం, దాన్ని తీర్చుకోవటం కోసమే నిరంతర ప్రయత్నం చేస్తారు. దీనికి దంభం మానం ఈ రెండూ కలిసినాయి. దంభం అంటే ఏంటి, మానం అంటే ఏంటి అని ఇంతకుముందే చూసాం కదా, అవి ఇక్కడ వీటికి కలిసినాయి. మోహాద్ గృహీత్వా అసద్గ్రాహాన్, ఎక్కడెక్కడ లేని అపసిద్ధాంతాలని పట్టుకుని వెళ్ళాడతారు. అసద్గ్రాహాన్, దానికి ఏం పెద్ద చెప్పుకోదగ్గ విలువ విశేషమేం ఉండదు. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అని ఎవరికైనా అనిపిస్తే ఆ 3 గంటలు అన్నం తినకుండా ఉన్నవాడిని ఏదో మార్చవలసిన అవసరం ఏ హేతువాదికి లేదు. మార్చేసి సాధించేది ఏంటి? గ్రహణ సమయంలో తినలేదు, ఆకలేసిన వాడు తర్వాత తింటాడు, కాసేపు ఇదవుతాడు. ఆ గ్రహణ సమయంలో తింటే వాడికి ఏమన్నా బలం వస్తుందా, వాపు వస్తుందా, ఏమొస్తుందని తినాలి? రాదని శాస్త్రం చెప్తోంది, తినరాదు అని శాస్త్రం చెప్తోంది. తినవచ్చు అని చెప్పేదేది? అంటే తినాలి, తిని తీరాలి అని చెప్పేదేం లేదు కదా. తినవచ్చు, ఆకలేస్తే తిన్నవాడు తిన్నాడా తినలేదా తర్వాతి మాట, ఆకలేసినప్పుడు తింటాడు కదా, దాని మీదే బలం ఏంటి? అంటే అసద్గ్రాహాన్ గృహీత్వ, అక్కర్లేని మాటల్ని పట్టుకుని, అందులోనూ మోహాత్ ఒక అజ్ఞానంతో ఇలాంటి వాదాలని పట్టుకుని వేళ్లాడుతూ ఉండటం, మిగతా వాళ్ళని కూడా వేళ్లాడమని ఆహ్వానిస్తూ ఉండటం. మోహాత్ గృహీత్వ అసద్గ్రాహాన్. నిజానికి నాస్తికులు వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళని చెప్పుకోవాలి. చాలామంది అయినా కనీసం వాళ్ళలో మంచివాళ్ళు ఉన్నారు, వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు. కానీ ఎందుకో ఈ స్వభావం మాత్రం వాళ్ళలో ఖచ్చితంగా కనిపిస్తుంది.
మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. వాళ్ళ నియమాలు, వాళ్ళ యొక్క తీరులు ఇవన్నీ కూడా చాలా అశుచిగా ఉంటాయి. మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. వాళ్ళు అడుగు తీసి అడుగు పెడితే అందులో అశుచిత్వం అనేది కనిపిస్తుంది. మనసులోనూ అలాగే వాళ్ళ వ్యవహారంలోనూ కనిపిస్తుంది. పొద్దున్నే స్నానం చేసే టిఫిన్ చేయాలి అని అనే పొరపాటున అంటే కాదు కాదు, టిఫిన్ చేసి స్నానం చేస్తేనే బలం అనే మాట వస్తుంది. అంతే కదా. పళ్ళు ఎప్పుడు తోముకోవాలి అనేది ఒక స్టడీ. ఎప్పుడు తోముకోవాలి? పొద్దున్న లేస్తూనే కాదు, రాత్రి పడుకోబోయే ముందు. రాత్రి పడుకోబోయే ముందు తోముకుంటే పొద్దున్న లేస్తూనే ఆలస్యం లేకుండా ఉంటుంది. ఏమైనా పుచ్చుకోవాలంటే ఆలస్యం లేకుండా ఉంటుంది. ఆ సిద్ధాంతం కంటే ఇంకో సిద్ధాంతం ఉంది. అసలు రాత్రి పళ్ళు తోముకోకుండా పొద్దున్నే లేచి వెంటనే పుచ్చుకుంటే వచ్చే రుచి ముందు మిగతావేమీ లెక్కలేవు, బలాదూరు అని. అందులో పంచదార వేయకపోయినా సరే లెక్క తెలియదు, ఎలాగో ఆ చేదు నోట్లోనే ఉంటుంది కదా. అందుకని అశుచివ్రతాః, అశుచిగా ఉండేటువంటి నియమాలు వాటిని పట్టుకుని వెళ్ళాడతారు వీళ్ళు. యథా ప్రకారం ఇలా ఉండకూడదు అనేటువంటి బోధ. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః. ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు. మనస్సును కట్టేసుకుందాం అని ఆలోచన చేసుకోరు. అపరిమేయం, వాళ్ళ చింతన ఎవరూ లెక్కగట్టలేరు. ప్రళయాంతం, పోయేంతవరకు చింత, పోయేంతవరకు ఆలోచన చేస్తూనే ఉంటారు. చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః. ఎప్పుడైనా సరే పురుషార్థం ఏంటి అంటే మనం ఏదో సంపాదించుకోవడం, దాన్ని తినటం అనేదే పురుషార్థం అని అనుకుంటారు. ఏతావదితి నిశ్చితాః, మనం చేసేదానికంటే పై స్థాయిలో ఏమీ లేదు, మనకంటే పెద్దవాడు గొప్పవాడు లేడు, మనకు తెలిసిన దానికంటే మరొక విషయం లేదు అనే ఉద్దేశంతోనే ఉంటారు. ఏతావదితి నిశ్చితాః. ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థసంచయాన్. ఆశాపాశ శతైర్బద్ధాః, రకరకాల ఆశలు, అవన్నీ పాశాలుగా వాళ్ళనే చుట్టేసుకుంటూ ఉంటే, వందల కొద్దీ వేల కొద్దీ వాళ్ళని చుట్టేసుకుంటూ ఉంటే ఆనందంగా చుట్టించుకుంటూ ఉంటారు. కొత్త ఆశ ఒక కొత్త ప్రారంభానికి నాంది అని సంతోషపడతాను. ఈరోజు నాలో రేగిన ఈ ఆశ నేను చేయబోయే ప్రయత్నానికి నాంది అని సంతోషపడతారు. ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః. మరి ఈ ఆశ తీరకపోతే కోపం వస్తే, అరే రే కోపం రావటమే మాకు లక్ష్యం, కోపంగా ఉండాలి, అప్పుడప్పుడు అందరి మీద కోపాన్ని ప్రదర్శించాలి, కోపాన్ని అప్పుడప్పుడు మన కోపాన్ని చూపించకపోతే, మన కోపానికి విలువ చూపించకపోతే అసలు మనకే విలువ లేదు అనే తీరులో ఉంటారు. కామక్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం. ఏం ప్రయత్నం చేసినా సరే వాళ్ళ భోగం కోసమే ప్రయత్నం చేస్తారు. అన్యాయేన అర్థ సంచయమపి ఈహంతే. అన్యాయ మార్గంలో అర్థ సంచయానికి ఏవేవో ప్రాపంచిక విషయాలను చేర్చుకోవటానికి కూర్చుకోవటానికి వెనకాడరు. ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయం అని పరమాత్మ అంటున్నాడు. దీనికి వ్యతిరేక దిశలో పనిచేయమనే అభిప్రాయం ఎలాగూ ఉండనే ఉంది. ఆశాపాశాలని దూరంగా పెట్టుకోవాలి, ఆశలు ఎప్పుడూ పాశాలే తప్ప అవి మంచివేం కావు అనే అభిప్రాయం చెప్తున్నాడు. కామక్రోధ పరాయణాగా ఉండనక్కర్లేదు, సద్గుణ పరాయణులుగా ఉంటే సరిపోతుంది, కనీసం వ్యవహార దశలోనైనా బాగానే ఉంటుంది అని అంటున్నాడు. ఈహంతే, ఎప్పుడు ఏం చేసినా సరే అది కామభోగార్థం అస్సలు పనికిరాదు. ఒకవేళ కామభోగార్థం అని అనుకున్నా, వ్యవహార దశలో అనుకున్నా, అన్యాయంగా ఏమీ చేయనక్కర్లేదు, ధర్మ మార్గాన్ని దాటి చేయనక్కర్లేదు. ధర్మ మార్గం ప్రకారం ఎంత వస్తే దాంతో సంతోషించవచ్చు. అన్యాయేన అర్థ సంచయం అనేదాన్ని ఎక్కడో ఒక చోట చెల్లించుకోవలసి ఉంటుంది. కాబట్టి చెల్లించుకోవలసిన దాన్ని ఎందుకు అనవసరంగా నెత్తిన వేసుకోవటం? ఇక్కడ కాకపోతే ఇంకో చోట చెల్లించుకోవాలి అంటే ఇంకో చోట చెల్లించుకోవడం ఎందుకు? ఇక్కడే వదిలేసుకుంటే సరిపోతుంది అని అంటున్నాడు. ఇది వ్యవహార దశలో. పరమార్థ దశలో ఇంకా గట్టిగానే చెప్తున్నాడు. ఇది కాక వాళ్ళ అభిప్రాయాలు, మనసులో ఉండే అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ ఆలోచనలు పొద్దున్న లేస్తూనే వాళ్ళకుండే ఆలోచనలు, లేదా కొంత దూరం వెళుతూనే వాళ్ళకుండే ఆలోచనలు. ఇదమద్య మయాలబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం.
ఇదమద్య మయా లబ్ధం, ఈరోజు నాకు ఇది దొరికింది. ఇవం ప్రాప్స్యే మనోరథం, ఈరోజు ఈ కోరికను తీర్చుకుంటాను, ఈరోజు ఈ పని చేయాలని అనుకున్నాను, అది చేసుకుంటాను. ఇదమస్తి, నాకు ఇంత ఉంది. ఇదమపి మే భవిష్యతి పునర్ధనం, నాకు ఇంకా రేపటి రోజున నా సంపద ఇంత అవుతుంది, లేదా సంవత్సరం తిరిగేసరికి ఐ విల్ బి కింగ్ అని ఈ రకంగా అనుకుంటారు. ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. ఇది కాక అసౌ మయా హతశత్రు హనిష్యే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ అని అనుకుంటారు. అసౌ మయా హతశత్రు, ఈ శత్రువుని నేను ఈ రోజుకి సంహరించగలిగాను. శత్రువుని సంహరించడం రకరకాల మార్గాల్లో, వాడిని అణిచేయటం కూడా శత్రువుని సంహరించడం కిందకే వస్తుంది. వాడిని అణిచివేసేసాను. హనిష్యే చాపరానపి, ఇంకా 4-5 ఉన్నారు, వాళ్ళ అంతు కూడా చూస్తాను. ఏ రకమైన అంతైనా సరే చూస్తాను. వాళ్ళని ఎక్కడో చోట బుక్ చేస్తాను. ముందు బుక్ చేస్తే వాళ్ళే ఇరుక్కుంటారు, సరిపోతుంది. అసౌ మయా హతశత్రు హనిష్యే చాపరానపి. ఎప్పుడైతే నాకు ఇంత ఉంది, రాబోయేది ఇంత ఉంది, నా శత్రువులందరినీ తొక్కేశాను, ఇంకా కూడా ఎంతమంది ఉన్నా తొక్కేస్తాను అని అనుకున్నాను, నేనే కదా ఈశ్వరుడిని, నేనే కదా సమర్థుడిని. ఈశ్వరుడు లేడు, విడిగా లేడు, నేనే ఈశ్వరుణ్ణి, నేనే సమర్థుణ్ణి, నేనే వాళ్ళందరికీ పైవాడిని. ఈశ్వరోహం. ఎందుకు? అహం భోగి, నాకు భోగాలున్నాయి. ఈ భోగాలను కాదనే, భోగాలకు అడ్డం పడే వాళ్ళందరినీ తొక్కేశాను నేను. అహం భోగి. సిద్ధోహం, నాకు అసలు సాధించవలసిందేం లేదు, అన్నీ సిద్ధించిపోయినాయి, నాకంతా పరిపూర్ణంగా ఉంది. రాబోయేదంతా వస్తుంది, భవిష్యతి దానంతరదే కలుస్తూ ఉంటుంది, ఇంకా ఇంకా సిద్ధులు పెరుగుతూనే ఉంటాయి. సిద్ధోహం, ఎందుకంటే నాకు బలం ఉంది, బలవాన్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అహం సుఖీ అని అనుకుంటారు. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశోమయ యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహిత. కొన్ని సందర్భాల్లో ఈ నాస్తికులు వేద ప్రమాణాన్ని నిందించేవాళ్లుగానే ఉంటారు అనే నియమం కూడా లేదు. వేద ప్రమాణాన్ని ఒప్పుకున్నట్లుగాను, భగవంతుణ్ణి ఒప్పుకున్నట్లుగాను ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు కలుస్తాయి. ఆఢ్య, నేను చాలా ఉన్నవాడిని. అభిజనవానస్మి, అసలు నా జన్మే గొప్ప జన్మ, నేను జన్మించిన ఈ వంశమే గొప్ప వంశం, నేను పుట్టిన ఊరు గొప్పది, నేను పుట్టిన ఇల్లు గొప్పది, నేను పుట్టిన వంశం గొప్పది, కులం గొప్పది, గోత్రం గొప్పది, అన్నీ గొప్పవి. అభిజనవానస్మి. కోన్యోస్తి సదృశోమయ, మిగతా వాళ్ళెవరికి ఇన్ని లేవు. ఏదో మంచి వంశంలో పుట్టి ఉండొచ్చు మా బంధువులు, కానీ వాళ్ళెవరూ ధనవంతులు కారు. ధనవంతులు ఉండవచ్చు, వాళ్ళెవరు నాలాంటి వాళ్ళు కారు. వాళ్ళ జన్మే చాలా హీనమైన జన్మ. కోన్యోస్తి సదృశోమయ. యక్ష్యే, నేను కూడా యాగాలు చేస్తాను. ఎవడో వాడు వీడు నేను ఆ యాగం చేశాను, ఈ యాగం చేశానని చెప్పుకుంటున్నాడు. నేను యాగం చేస్తాను, నేను చెప్పుకుని తిరుగుతాను, నేను ఆ యాజీ ఈ యాజీ అని పేరు పెట్టుకు తిరుగుతాను. యక్ష్యే. ఎందుకోసం యక్ష్యే? దంభం కోసం యక్ష్యే. దాస్యామి, వాడెవడో దాతున్నట్ట, వాడిటువంటి నేను కూడా దానం చేస్తాను. నేను దానం చేసేటప్పుడు వాడికంటే తెలివిగా దానం చేస్తాను. వాడేదో గుప్తంగా దానం చేసేట, నేను ఇలా గుప్తంగా దానం చేయను, నేను తెలివిగా స్టేజ్ మీద దానం చేస్తాను, తెలివిగా 10 మందికి చెప్పేవాడికి దానం చేస్తాను. నటులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, కాస్త అంత పాపులర్ పర్సన్స్, వాళ్ళకి దానం చేస్తాను. వాళ్ళకి దానం చేస్తే వాళ్ళు నా తరపున అందరికీ చెప్పుకుంటారు కదా, అందువల్ల దాస్యామి. అలాగే మోదిష్యే, ఈ యాగంతోనూ ఈ దానంతోనూ కీర్తిని, పేరుని, పొగడతల్ని, వీటన్నిటినీ సాధించుకుని సంతోషిస్తాను. నేను కూడా సంతోషిస్తాను. వాడెవడో యాగాలు చేయటం ఏంటి, వాడెవడో దానాలు చేయటం ఏంటి, నేను కూడా చేస్తాను. మోదిష్యే ఇది అజ్ఞాన విమోహిత. నిజానికి వీళ్ళకున్నది అజ్ఞానమే, అంతకు మించి ఏం లేదు. యజ్ఞాలు చేస్తే మనశ్శుద్ధి కోసం, సత్వశుద్ధి కోసం చేయాలి. స్వర్గం కోసమే చేయొద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే, ఈ లోకంలో ఏదో ధర్మధ్వజంగా ఏదో పెట్టుకుని జెండా రెపరెపలాడించుకోవటానికి చేయటం అనేది పూర్తిగా తెలివి తక్కువతనం కదా. దానాలు చేస్తే మనస్సులో త్యాగం అలవాటవ్వటం కోసం చేయాలి. త్యాగం, పరమ సన్యాసం ఒకటి ఉంది కదా, దాన్ని అలవాటు చేసుకోవటానికి ఒక ఎక్సర్సైజ్ కింద దీన్ని చేసుకోవాలి. మనకున్నదాన్నంతా కూడా వదుల్చుకోవటం అనేది అలవాటుకు వీలుగా దాన్ని పెట్టుకోవాలి అని మొత్తుకుంటుంటే, దాన్ని ఏదో ఇంకో దానికి
కీర్తికి మరొకదానికి సాధనంగా వాడుకుంటాము అంటే దానికి అర్థమేముంటుంది? కాబట్టి ఇది అజ్ఞానం మాత్రమే. అజ్ఞాన విమోహితా, అనేక చిత్త విభ్రాంతా, మోహజాల సమావృతా, ప్రసక్తా కామభోగేషు పతంతి నరకే శుచౌ. అనేక చిత్త విభ్రాంతా, ఇలాంటి చిత్తానికి సంబంధించినటువంటి భ్రమలు ఎన్నున్నాయో లెక్కలేదు. ప్రతి భ్రమకి వీళ్ళేదో గొప్పగా ఆహా 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 నాకు ఇలా తోచింది, ఇలా తోచింది, ఇది నా అభిప్రాయం అని సంతోషపడుతూనే ఉండటమే. అనేక చిత్త విభ్రాంతా, నిజానికి వీళ్ళు మోహం అనేటువంటి వలలో చిక్కుకున్నారు అంటే ఏవో పావురాలు అవి వలల్లో చిక్కుకున్నట్టు కాళ్ళు చిక్కుకుని అలా లేరు. మోహజాల సమావృత, వల మొత్తం వీళ్ళని చుట్టేసింది. వలలో కాళ్ళు చిక్కుకున్న పక్షులే ఇబ్బంది పడుతుంటే, వలలో ఉండి నీళ్ళలోకి తిరిగి వెళ్ళలేక చేపలు లాంటివి ఇబ్బంది పడుతుంటే, వీళ్ళు ఈ వలని చుట్టేసుకున్నారు, తమ చుట్టూ చుట్టేసుకున్నారు. మోహజాల సమావృత, వీళ్ళ ఇబ్బంది గురించి ఏమని చెప్పాలి? ప్రసక్తా కామభోగేషు, ఎంతసేపటికి భోగాల గురించే మాట్లాడుతున్నారు. ఎంతసేపటికి భోగాలను గురించి మాట్లాడితే తత్వజ్ఞానం అందదు, అదందదో ఇదందదో మాట కాదు. ఈ భోగాలను గురించిన ప్రస్తావన మనసులో ఎక్కువ వస్తే, ఏదో విధంగా భోగాల్ని సాధిస్తే చాలు అనే అభిప్రాయం గనక పెరిగిపోతే చివరికి పాపకార్యాలు చేస్తారు. ఎక్కడ లేని పాపాలకి ఒడిగడతారు. ఒడిగట్టినప్పుడు పతంతి నరకే అశుచౌ, అశుచిగా ఉండే వాళ్ళకే ఇష్టం లేని నరకంలో పడిపోతారు. వాళ్ళకి తెలియకుండా ఈ ప్రవృత్తి వాళ్ళని నరకం వైపుకు దారి తీస్తోంది, నరకం వైపుకి దారి తీస్తూనే ఉంది. అయినా సరే పట్టించుకోవట్లేదు. అజ్ఞానం కదా, మోహజాల సమావృత కదా, మోహం అనేటువంటి వలలో చిక్కుకుని నరకానికి పోతున్నారు. ఒకవేళ గనక పక్షులు కానీ చేపలు కానీ వలలో చిక్కుకుంటే ఎక్కడికి వెళ్తాయి? అవి పుట్టింటికి వెళ్తాయా? వెళ్ళవు కదా. ఎక్కడికి వెళ్తాయి? అవి కష్టపడవలసిన చోటుకే వెళతాయి. అవి కష్టపడే చోటుకే వెళతాయి. చేపని వలలో పట్టుకున్న తర్వాత దాన్ని కత్తిపేట దగ్గరకే తీసుకెళ్తారు తప్ప ఇంకెక్కడికి తీసుకెళ్ళరు. అక్వేరియంస్లోకి పోయడానికి తీసుకెళ్తారు అని అంటారేమో. ఈ హాయిగా ఈదుతున్న చెరువు కంటే అక్వేరియం సుఖమా దుఃఖమా అని చేప చెప్తే మనం వినాలి. కాబట్టి దాన్ని సుఖపెట్టడానికైతే పొరపాటును కూడా తీసుకెళ్ళరు. కొంతమంది మహానుభావులు ఈ చేపని తీసి బాగా పై ఎగువ ప్రాంతంలోకి విడిచిపెడుతూ ఉంటారు. పట్టి మరీ ఎగువ ప్రాంతంలో విడిచిపెడతారు. ఎందుకంటే దాని సంతతి పెరగాలి అని. అంటే దాన్ని కాదు కష్టపెట్టదలుచుకున్నది, మొత్తం దాని సంసారం మొత్తాన్ని, ఫ్యామిలీ మొత్తాన్ని కష్టపెట్టదలుచుకున్నారు, లేదా ఫ్యామిలీ ప్యాకేజ్ ఇవ్వదలుచుకున్నారు దానికి. అందుకని దాన్ని పైకి విడిచిపెడుతున్నారు. వాటి జోలికి వెళ్ళి వాటిని పట్టుకున్నవాడు ఎవ్వరూ కూడా దాన్ని సుఖపెట్టడం కోసమైతే చేయటం లేదు. అక్కడో ఇక్కడో వాళ్ళు ఏదో పెద్ద పర్యావరణవేత్తలు అన్నట్లు కనిపిస్తారు. ఈ చేపలు ఎందుకు పెరగాలి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఈ చేపలు ఎందుకు పెరగాలి? తర్వాత వాళ్ళకి తిండి కావాలి కాబట్టి అని. తిండి లేకపోతే చేపలను ఎందుకు పెంచుతారు? వీళ్ళకేం అవసరం? చేపలను పెంచుకోవడానికి వాళ్ళు ఏమన్నా చేపల చెరువులు వాళ్ళ కాదు కదా. అందుకని ఎక్కడ పట్టినా సరే పట్టినవాడు ఖచ్చితంగా చేపని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. చేప ఇబ్బంది పడుతూనే ఉంది. వలలో చిక్కుకుంటే చేప ఇబ్బంది పడుతూనే ఉంది. మరి వలని చుట్టుకుంటే ఇబ్బంది అనేది తప్పనిసరి కదా. కాబట్టి మోహజాల సమావృతా పతంతి నరకే అశుచౌ అని పరమాత్మ అంటున్నాడు. అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతా ప్రసక్తా కామభోగేషు పతంతి నరకే శుచౌ. ఇది కాక వాళ్ళకు ఉన్నటువంటి మరొక గుణం, ఆత్మ సంభావితా స్తబ్ధా ధన మాన మదాన్వితా యజంతే నామయజ్ఞయిస్తే దంభేన అవిధిపూర్వకం. ఆత్మ సంభావితా, వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటూ ఉంటారు. మనం ఏదో కష్టపడి మొహమాటం కొద్దీ 2 మాటలు పొగుడుదామన్నా అవకాశం ఇవ్వరు. అవకాశం ఇస్తే కదా పక్క వాళ్ళని పొగిడేందుకు. వాడి సొంత డబ్బా కొట్టేసుకుంటూ ఉంటే అవకాశం ఏది పక్కడిది? కాబట్టి ఆత్మనా సంభావిత, వాళ్ళని వాళ్ళే లోపల పొగిడేసుకుంటారు. నన్ను మించిన వాడు మంచివాడు లేడు, నన్ను మించిన గొప్పవాడు లేడు అని వాళ్ళే లోపల పొగుడుకుంటారు. మనలాంటి శ్రోతలు దొరికితే వాళ్ళంతటి వాళ్ళనే పొగుడుకుంటూ ఉంటారు. ఆత్మ సంభావిత, మనకు అసలు అవకాశమే లేదు. మన మనసులో వాడిని పొగడాలనే ఉద్దేశ్యము లేదు. మొహమాటానికి పొగుడుదామన్నా అవకాశం దొరకట్లేదు, మనసులో అయితే ఉద్దేశ్యం లేదు. ఆత్మ సంభావిత స్తబ్ధా,
ఎవరి ముందు వంగరు, ఎవరి ముందు వంగరు, గురువుల ముందు కూడా వంగరు. స్తబ్ధాహ, అదేదో స్తంభంలాగా నిలబడి ఉంటారు. స్తబ్ధాహ ధనమాన మదాన్వితాహ, ధనం అలాగే మానం గౌరవం ఈ రెండిటి తాలూకు గర్వంతో ఎప్పుడూ కూడి ఉంటారు. ధనమాన మదాన్వితాహ. ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు యజ్ఞాలు యాగాలు చేస్తారు, కానీ యజంతే నామయజ్ఞ ఇస్తే, పేరుకే యజ్ఞాలు కానీ పనికొచ్చేందుకైతే యజ్ఞాలు కావు. యజంతే నామయజ్ఞ ఇస్తే, పేరుకు యజ్ఞాలు నామకే వాస్తే, నామయజ్ఞ ఇస్తే. యజంతి అవిధిపూర్వకం, వాళ్ళు విధిని అంటే విధానాన్ని శాస్త్రవాక్యాన్ని దీన్ని కూడా లక్ష్య పెట్టరు. ఎందుకంటే పేరుకే కదా యజ్ఞం, పూర్తయితే చాలు కదా, దానికి పేరు వస్తే చాలు కదా. దానికోసం శాస్త్రవాక్యాలు అవి ఇవి పట్టుకుని ఆ శాస్త్రవాక్యాల్లో ఉండే నియమాలను పట్టుకుని ఎందుకు కష్టపడటం, ఇబ్బంది పడటం ఎందుకు, మనం తోచినట్టు చేస్తే సరిపోతుంది కదా, పూర్తి చేస్తే చాలు కదా అని అనుకుంటారు. ఎందుకు ఇదంతాను? దంభేన, ఆ ధర్మధ్వజాన్ని రెపరెపలాడించటం కోసం. దంభేన అవిధిపూర్వకం. ఆత్మసంభావితా స్తబ్ధా ధనమాన మదాన్వితా యజంతే నామయజ్ఞైస్తే దంభేన అవిధిపూర్వకం. అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రితా మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకా. ఎంతసేపటికి అహంకారాన్ని పట్టుకుని వెళ్ళాడతారు, ఈగోయిస్టిక్గా ఉంటారు. బలాన్ని పట్టుకుని వెళ్ళాడతారు, బలాన్ని బట్టి మాట్లాడతారు. నా బలం ఎంత, నీ బలం ఎంత, నీ బలం ఎక్కువైతే నీ కాళ్ళ మీద నేను, నీ కాళ్ళ కింద నేను, నా బలం ఎక్కువైతే నీ జుట్టు నా చేత్తో అన్నట్లే ఉంటారు. బలం. దర్పం, ఎప్పుడు తమ దర్పం తగ్గకూడదు అన్నట్లే ఉంటారు, దర్పాన్నే పట్టుకుని వెళ్ళాడతారు. బలం దర్పం. కామం క్రోధంచ సంశ్రిత, ఇంకా ఇన్ని ఉండగా కామక్రోధాలకి లోటేముంది, కాబట్టి కామక్రోధాలని పట్టుకుని వెళ్ళాడతారు. మాం ఆత్మపరదేహేషు ప్రద్విషంత, నన్ను పరమాత్మనైన నన్ను తమ దేహంలోనూ పట్టించుకోరు ద్వేషిస్తారు, పరదేహంలోనూ పట్టించుకోరు ద్వేషిస్తారు. మాం ఆత్మపరదేహేషు ప్రద్విషంత. ద్వేషిస్తారంటే ఏం చేస్తారు అంటే తిరస్కరిస్తారు, నా యొక్క ఉనికిని గుర్తించరు, నా యొక్క ఉనికిని గురించి ఎవరైనా ప్రస్తావన చేస్తే వాళ్ళని కాదంటారు. ఇది ద్వేషమే కదా. తిరస్కారం అనేది ద్వేషం కిందకే వస్తుంది కదా. ఎవరిని తిరస్కరిస్తాము? ఇంటికి వచ్చిన వాళ్ళలో ఎవరిని తిరస్కరిస్తాము? మనకు నచ్చని వాళ్ళని తిరస్కరిస్తాము, నచ్చిన వాళ్ళని బాగా నవ్వు మొహం పెట్టుకుని పిలుస్తూనే ఉన్నాం కదా లోపలికి. నచ్చని వాళ్ళనే పట్టించుకోవట్లేదు. అంటే మనకి ద్వేషం ఉంటే ఆ వ్యక్తుల్ని పట్టించుకోవట్లేదు. మరి ఆత్మస్వరూపాన్ని పట్టించుకోవట్లేదు, పరమాత్మను పట్టించుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటి? పరమాత్మ మీద ద్వేషం ఉన్నట్లే కదా. ద్వేషం లేదు అని నోటితో చెప్తే సరిపోదు కదా. ద్వేషం లేదు అనే మాట కాదు, ద్వేషం లేదు అనటానికి సాక్ష్యమేమిటి అనే ప్రశ్నకి సమాధానం ఉండాలి కదా. కాబట్టి మాం ఆత్మ పరదేహేషు ప్రద్విషంత, నన్ను స్వదేహంలోనూ పరదేహంలోనూ రెండిట్లోనూ ద్వేషిస్తారు. ద్వేషిస్తాను అనటానికి నేను సాక్ష్యం చెప్పగలను అంటున్నాడు పరమాత్మ. ఏంటి? నేను చెప్పింది వినట్లేదు. మచ్ఛాసనాతిక్రమ, నేను చెప్పిన శాసనం, నేను చేసిన శాసనం వేదంలో ఉంది కదా, ఆ వేద శాసనాన్ని ఉల్లంఘిస్తున్నారు అంటే నన్ను ద్వేషిస్తున్నారు. మరి ద్వేషించటం లేదు అనే ప్రశ్నకి సమాధానం ఏది? చెప్తే, సాక్ష్యం చెప్తే అప్పుడు చూద్దాం అని అంటున్నాడు. మామాత్మపరదేహేషు ప్రద్విషంత. ఇంకా చాలా రకాలుగా చెప్పుకోవచ్చు దీన్ని. ఏమైనా సరే పరమాత్మ స్వరూపాన్ని తిరస్కరిస్తున్నారు. దానికి అభ్యసూయకాహ అనే గుణాన్ని జోడించుకుంటున్నారు. పరమాత్మ తాలూకు గుణాల్లో దోషాలను చూస్తున్నారు. ఇలా గుణాల్లో దోషాలను చూసేటువంటి స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? వ్యవహార దశ నుంచి అంటింది. వ్యవహార దశలో ఎవరైనా ఏమైనా మంచిగా ఉంటే వాళ్ళలో ఏదో దోషాలను చూడటం అనేటువంటి అలవాటు చేసుకున్నారు కదా బాగాను. ఏదో అంటున్నారు కానీ వాళ్ళు ఏం లేదు అని తేల్చి చెప్పటాన్ని అలవాటు చేసుకున్నారు కదా. ఆ గుణేషు లేదా గుణవత్సు దోషదృష్టి అనే అలవాటు వ్యవహార దశలో అయిన అలవాటు పరమార్థ దశలో పరమాత్మకు ఎందుకు సంక్రమించదు? కాబట్టి పరమాత్మ తాలూకు గుణాల మీద కూడా దోషదృష్టే చేస్తున్నాడు. ఎవరైనా పొరపాటున
భక్త పక్షపాతి అని పేరు పెడితే చూసావా పక్షపాతం ఉంది అని అంటారు. భక్త పక్షపాతి అనేది మంచా చెడా అంటే మంచి అని మనం అంటున్నాము, వాళ్ళు ఏమంటున్నారు పక్షపాతం అనేది తప్పు కదా అంటున్నారు. పక్షపాతం తప్పు కదా అని అంటున్నారు. ఎందుకు? వీళ్ళు చేసే పని అదే కాబట్టి, అదే పక్షపాతం కాబట్టి, ఎవరికైనా ఉపకారం చేస్తే వాడు పక్షపాతం చూపించాడు అని అనటం అలవాటు చేసుకున్నారు కాబట్టి పరమాత్మ వైపుకే అది మళ్ళిస్తున్నారు. భక్త పక్షపాతి అనే మాటని అర్థం చేసుకోవాల్సిన తీరు వేరుగా ఉంది కదా. భక్తికి ఫలితాన్ని ఇస్తాడు అంతవరకే, భక్తి వైపు మొగ్గుతాడు అంతవరకే కదా. ఇంకో మాట కూడా ఉంది, భక్తులకి గనక తన మీద భక్తిగా ఉన్న వాళ్ళకి గనక పక్షపాతం చూపించకపోతే ఆ పరమాత్మను ఎవరు గుర్తిస్తారు, ఎవరు పట్టించుకుంటారు? మన వాళ్ళకి మనం పక్షపాతం అనేది కనుక చూపించకపోతే మన వాళ్ళ మీద లేదా అనుకూలమైన వాళ్ళ మీద మంచి వాళ్ళ మీద మనం పక్షపాతం చూపించకపోతే ఎవరు చూపిస్తారు? పరమాత్మ భక్తుల మీద పక్షపాతం చూపించకపోతే ఎవరు చూపిస్తారు? ఈ నాస్తికులు చూపిస్తారా? చూపించరు కదా. పాపం వాడికి పక్షపాతానికి ఒకడు ఉండాలి కదా. ఆ ఒక్కడు పరమాత్మ దక్కితే వాడిని కూడా కాదంటే ఎట్లాగా, ఆ పరమాత్మని కూడా కాదంటే ఎట్లాగా? కాబట్టి ఇది వ్యవహార దశలో అలవాటైనటువంటి భావనని ఇంతదాకా తెస్తారు. మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకా. ఇలా ఉండొద్దు అని యథాప్రకారం ఉపదేశం ఉంది. ఉంటే ఏంటి అంటే తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు అని ఏంటి అనే దానికి సమాధానం చెప్తున్నాడు. తానహం ద్విషతః, ఇలా అందరినీ ద్వేషించి నన్ను ద్వేషించి నాలో దోషాలనేవో లెక్కగట్టి ఇలా ఉండేటువంటి వాళ్ళని తానహం ద్విషతః క్రూరాన్, క్రూరమైనటువంటి కర్మలను చేసేవాళ్ళని లేదా క్రూరమైనటువంటి అధర్మాచరణ చేసేవారిని సంసారేషు క్షిపామి, ఈ సంసారంలోనే పారేస్తాను. సంసారంలో పారేస్తానంటే మమ్మల్ని అందరూ కూడా అక్కడే పారేస్తున్నావు కదయ్యా అంటే మిమ్మల్ని పారేయడానికి వాళ్ళని పారేయడానికి చిన్న తేడా ఉంది. మీరు నరులైతే వాళ్ళు నరాధమాన్, వాళ్ళు నరాధములు. నరాధమాన్ పారేసేటప్పుడు, నరాధముల్ని పారేసేటప్పుడు కొంచెం గట్టిగా పారేస్తాను కదా. క్షిపాం యజస్రం, మళ్ళీ మళ్ళీ కూడా పారేస్తూ ఉంటాను కదా. అశుభాన్, అశుభంగా ఉండేటువంటి వాళ్ళు, అశుభమైన కర్మలు చేసిన వాళ్ళని వేరే రకంగా పారేస్తాను కదా, అలా పారేస్తాను. ఎలా పారేస్తాను సంసారంలోనూ? ఆసురీష్వేవ యోనిషు, ఇలాంటి అసురభావాలకి తగ్గ జన్మల్లోనే పారేస్తాను. ఇలాంటి అసురభావాలు ఎక్కడ బాగుంటాయి? కుక్కల్లోనూ నక్కల్లోనూ బాగుంటాయి కాబట్టి అక్కడ పారేస్తాను. ఆసురీష్వేవ యోనిషు. లేదా రాక్షసులు, అసురులు, దైత్యులు ఏవో చాలా వర్గాలు ఉన్నాయి కదా, ఆ వర్గాల్లో ఇవన్నీ ఉంటే కనుక నాయకుడి కింద నన్ను గొప్పవాడి కింద చలామణి అవుతారు కదా, అక్కడ పారేస్తాను. ఆసురీష్వేవ యోనిషు. ఆసురీష్వేవ యోనిషు పారేసి ఊరుకోను, ఇంకా వాళ్ళ కిందకి జారుతుంటే చూస్తూ ఉంటాను. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఆసురీం యోనిమాపన్నాః, ఈ ఆసురీ యోనిని చేరిన వాళ్ళు, ఆసురీం యోనిమ ఆపన్నాః మూఢాః, మూఢులైపోతారు. వాళ్ళలో జ్ఞానశక్తి అనేది ప్రస్ఫుటంగా రాదు, జ్ఞానశక్తి అని కప్పబడిపోతూ ఉంటుంది. జన్మని జన్మని, జన్మ జన్మకి ఈ జ్ఞానశక్తి కప్పబడిపోవటం అనేది పెరిగిపోతూ ఉంటుంది. మూఢ జన్మని జన్మని మామప్రాప్యైవ, వాళ్ళు నన్ను పొందలేకపోతారు. ఆసురీ సంపద పెరగను నన్ను పొందలేకపోతారు. మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంతి అధమాం గతిం, ఇంకా 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 అధమ గతికి పోతూనే ఉంటారు, అధమగతిని పొందుతూనే ఉంటారు. నేను చూస్తూనే ఉంటాను. ఎక్కడైనా వాళ్ళలో మార్పు వచ్చి వాళ్ళు చేయి పైకెత్తితే కరావలంబానికి సిద్ధంగా ఉంటాను, కానీ వాళ్ళు ఇంకా పడిపోతూనే ఉంటే ఏం చేస్తాను? వాళ్ళని ఏం చేయగలను? వాళ్ళని ఎలా లాగగలను? వాడు జారిపోతుంటే, చెయ్యి ఇవ్వకపోతుంటే నేనేమి చెయ్యిస్తాను? కాబట్టి వాళ్ళు ఇలా జారుతూనే ఉంటారు, ఇంకా 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 జారుతూనే ఉంటారు. అనంతమైనటువంటి జారుడు కార్యక్రమం వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం.
అని నేను చెప్పినట్లుగా ఉండకపోతే ఆసురీ భావనలను పెంచుకుంటే ఏమవుతుంది అనే విషయాన్ని పరమాత్మ చెప్తున్నాడు. దాన్నే మరొక ద్వారంలో మరొక కోణంలో వివరించడానికి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్ అని అంటున్నాడు. ఆసురీ సంపదల యొక్క మూలాలన్నీ ఇందులో ఉన్నాయి. కామము, క్రోధము, లోభము. కామం ఏదైనా కోరుకోవటం అది మూలం. ఆ కోరిక వచ్చినప్పుడు తీయగా ఉంటుంది, కానీ కోరిక తీరకపోతే మాత్రం క్రోధంగా పరిణమిస్తుంది. క్రోధంగా పరిణమించిన సందర్భంలో కొన్నిసార్లు అది లోభంగా కూడా మారిపోతుంది. లోభంగా మారిన తర్వాత అధర్మం వైపుకు ప్రయాణం చేస్తుంది. అధర్మంగా మారిన తర్వాత ఎక్కడ లేని అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి కామ, క్రోధ, లోభ ఈ మూడు కూడా ఎన్ని నరకాలున్నా సరే అన్ని నరకాలకి ద్వారాలు. త్రివిధం నరకస్యేదం ద్వారం. నరకస్యేదం ద్వారం అనేది పెద్ద విషయం కాదు. నరకం ఏదో వస్తుంది పోతుంది తర్వాతి మాట. నాశనం ఆత్మనః, తనను తాను పాడు చేసుకోవటానికి, తనను తాను నష్టపరుచుకోవటానికి ఇది ద్వారం అవుతుంది. ద్వారం నాశనం ఆత్మనః. ఏమా ద్వారం? కామ, క్రోధ తథా లోభ. అందువల్ల తస్మాత్ ఏతత్రయం త్యజేత్. ఈ మూడిటిని వదిలేసేయాలి, ఈ మూడిటిని విడిచిపెట్టాలి. ఈ మూడిటిని విడిచిపెడితే దీని తర్వాత విడవలసినవన్నీ వాటంతట అవే విడిపోతాయి. ఇవి లేకపోతే మిగతా ఆసురీ సంపదలు ఏం నెత్తి మీద కూర్చోవు, అవి పోతాయి. వాటికి బలం కావాలి కదా, ఆ బలాన్ని ఇచ్చేవి ఈ కామక్రోధ లోభాలే. ఇవి లేకపోతే అవన్నీ కూడా ఊడిపోతాయి. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఈ మూడు గనక లేకపోతే ఏతైర్వియుక్తః కౌంతేయ, ఈ మూడిటికి మూడు గనక లేని పరిస్థితి వస్తే తమోద్వారై ఇంకా 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 అజ్ఞానానికి ఇంకా 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 తత్వం తెలియకపోవటానికి ద్వారంగా ఉండే లేదా నరకాలకు ద్వారంగా ఉండేటువంటి ఈ మూడు లేకపోతే నరహ మనిషి అన్నవాడు ఆత్మనః శ్రేయః ఆచరతి, తనకు తాను మంచి చేసుకోగలుగుతాడు. ప్రాథమిక స్థాయిలో తనకు తాను మంచి చేసుకోగలుగుతాడు. ఇంకా బాగా గనక ఇవి బాగా దొరికితే తనకు నిశ్రేయసం, పరమ ప్రయోజనం, మోక్షాన్ని కూడా అందుకోగలుగుతాడు. ఆత్మన శ్రేయ ఆచరతి తతో యాతి పరాంగతిం. దానివల్ల నిజంగానే ఆ మోక్షానికి కూడా చేరుకోగలుగుతాడు. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మన శ్రేయ తతో యాతి పరాంగతిం అని పరమాత్మ చెప్తున్నాడు. సరేనయ్యా, దైవీ సంపద మొదలుపెట్టావు, వినడానికి బాగుంది, మాకు కూడా ఇవన్నీ ఉన్నాయని అనుకున్నాము. ఈ లోపల ఆసురీ సంపదలు చెప్పావు, ఇవి పెద్దగా మాలో లేవులే అని అనుకున్నాము. ఈ లోపల చెవి దైవో విస్తరశ ప్రోక్త అది అయిపోయింది, ఆసురం పార్థమేశ్వరుడు అని మొదలుపెట్టావు. ఈ ఆసుర సంపదలు మొదలుపెట్టి మెల్లగా మమ్మల్నే టార్గెట్ చేసుకుంటున్నావు, అర్థమైంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకంటే చివరి మాట కామ క్రోధస్తథా లోభ అన్నావు. అసురుల్ని ఎక్కడ తిట్టావు, రాక్షసుల్ని ఎక్కడ తిట్టావు, మమ్మల్నే కదా తిట్టావు. ఈ కామక్రోధ లోభాలున్న మమ్మల్నే కదా ఆసుర సంపదలను అన్నావు. అది బాగానే ఉంది. కానీ దైవీ సంపత్, ఆసురీ సంపత్ అనే ఈ రెండిటిని గుర్తించటం ఎట్లా? ఏది దైవీ సంపత్, ఏది ఆసుర సంపత్? లేదా దైవీ సంపదలను పెంచుకోవాలయ్యా నేను, ఎక్కడ దొరుకుతాయి? ఏ నర్సరీలో దొరుకుతాయి? ఆసుర సంపదలను వదులుచుకోవాలయ్యా, దానికి ఏ రకమైన మందు దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది? ఈ రెండు చెప్పాలి కదయ్యా అని మనం ఏమైనా అడిగితే దానికి సమాధానంగా పరమాత్మ అంటున్నాడు, ఏం లేదు, వీటన్నిటికీ ఒకే సమాధానం, శాస్త్రం. దైవీ సంపదలు ఎక్కడ దొరుకుతాయి, ఏ నర్సరీలో దొరుకుతాయి? శాస్త్రం అనే నర్సరీలో దొరుకుతాయి. ఆసుర సంపదల్ని తోసి రాజనడానికి మందులు ఎక్కడ దొరుకుతాయి? అదే నర్సరీలో దొరుకుతాయి. పురుగుల మందులు కూడా అక్కడే అమ్ముతారు కదా, కాబట్టి అక్కడే దొరుకుతాయి. రెండు అక్కడ చూసుకోవచ్చు. అక్కడికి వెళ్ళకపోతే మాత్రం, ఆ శాస్త్రం అనే దాన్ని పట్టించుకోకపోతే మాత్రం ఏమీ లాభం లేదు. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం.
శాస్త్ర విధిముత్సృజ్య, శాస్త్రంలో చెప్పినటువంటి విధానాన్ని, అందులో ఉన్నటువంటి విధి నిషేధాలని పట్టించుకోవాలి ఎవరికి వారు. ఎవరైనా సరే అందుకు లోబడే ఉండాలి. ఆ విధి నిషేధాలని కాదని ఉత్సృజ్య పూర్తిగా వదిలేసుకుని, నాకు చెప్పడానికి శాస్త్రానికి ఏమాత్రం ఇది ఉంది, అది పాత చింతకాయ పచ్చడి ఇప్పటికే అదేమంటారు ముక్క వాసన కొడుతోంది, అలాంటి శాస్త్రాన్ని నేను పట్టించుకోను అని ఎవరైనా ఇలా అనుకుంటే, వర్తతే కామకారత, ఎవరికి తోచినట్లు వాళ్ళు చేసుకుంటే, నస సిద్ధిమవాప్నోతి, అలాంటి వాడికి ఏ పురుషార్థము అందదు, ఏ పురుషార్థము అందదు. మనం పట్టించుకోము, శాస్త్ర విధానానికి పురుషార్థానికి సంబంధం ఏంటి అనే విషయాన్ని పట్టించుకోము. మనం పురుషార్థం అంటే ఏదో ఒక ప్రయోజనం కోసం పనిచేస్తున్నాం కదా, ఏదో ప్రయోజనం, అది అర్థం కావచ్చు, కామం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో దానికోసం పనిచేస్తున్నాం కదా. పనిచేస్తుంటే మనం చేస్తున్న పనికి మనకి ఆ పురుషార్థం తప్పనిసరిగా అందుతుంది అని హామీ ఇచ్చేదెవరు? హామీ ఇచ్చేదెవరు? హామీ ఇవ్వాలి కదా ఎవరైనాను. నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, ఈ ప్రయత్నం చేస్తే నాకు ధనం లభిస్తుంది, హామీ ఇవ్వాలి కదా. లేదా నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, నేను కోరుకున్నది తీరుతుంది, నాకు దొరుకుతుంది, హామీ ఇవ్వాలి కదా ఎవరైనా. ఎవరిస్తారా హామీ? ఎవరిస్తారు? శాస్త్రం ఇస్తుంది. శాస్త్రం ఇచ్చి నువ్వు గనక ధర్మం అనే నేను చెప్పిన పనిలో వెళితే, ధర్మ మార్గంలో వెళితే నీకు అర్థం వస్తుందయ్యా, ధర్మ మార్గంలో వెళితే నీ కోరిక తీరుతుందయ్యా, ఈ ధర్మ మార్గంలో దొరికిన అర్థం కానీ, ధర్మ మార్గంలో దొరికినటువంటి ఈ కామం కానీ నీకు హాని చేయవయ్యా, పాడు చేయవయ్యా నిన్ను అని హామీ ఇస్తుంది శాస్త్రం. కాబట్టి శాస్త్ర విధిని వదిలేసి వర్తతే కామకారత అని ఎవరైనా అనుకుంటే నస సిద్ధిమవాప్నోతి, అలాంటి వాడికి సిద్ధి అనేది అందదు. ఏంటి? వ్యవహారపరమైనటువంటి పురుషార్థ సిద్ధి అనేది కూడా లేదు, గ్యారంటీ లేదు. మిగతా చోట్ల గ్యారంటీ లేదు. ధర్మం అనేది నువ్వు ఏ జన్మలోనైనా సరే, ఎప్పటికైనా సరే, ఇప్పటికిప్పుడు నీకు అడ్డం అని అనుకుంటే ఎప్పటికైనా సరే నేను నీకు ఈ ఫలితాన్ని ఇచ్చేదే అని హామీ ఇస్తుంది. నీకు ఈ ఫలితం తప్పనిసరిగా దొరుకుతుంది అని హామీ ఇస్తుంది. జలుబుతోనూ జ్వరంతోనూ బాధపడుతున్న పిల్లవాడికి తల్లి చాక్లెట్ ఇవ్వదు. ఇదో చాక్లెట్ అని చూపిస్తుంది. చాక్లెట్ అని చూపించి ఇది నీదే, నేను నీకు ఇస్తాను, జ్వరం తగ్గుతూనే ఇస్తాను, లేదా జలుబు తగ్గుతూనే ఇస్తాను, లేదా నువ్వు బాగా చదివితే ఇస్తాను అని చెప్తుంది. అట్టి పెడుతుంది, ఇస్తుంది. తల్లి మాటను పిల్లవాడు నమ్ముతున్నాడా, నమ్మట్లేదా? ఈ మధ్యలో అదేమో పురుగు వచ్చి మొత్తం తొలిచేస్తేనో అంటాడా? అనడు కదా. లేకపోతే ఈ తల్లి నన్ను మోసం చేస్తోంది అంటాడా? అనడు కదా. తల్లి మీద ఒక వయసు వరకు ఎనలేని విశ్వాసం ఉంటుంది కదా. ఒక వయసు దాటిన తర్వాత, తల్లి ఏంటో తెలిసిన తర్వాత మాట వేరు, కానీ ఒక వయసు వరకు విశ్వాసం ఉంటుంది కదా. విశ్వాసం ఉన్న చోట తల్లి చెప్పినట్టుగా నమ్ముతున్నాడు కదా, అందుకుంటున్నాడు కదా ఫలితాన్ని. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పటికో ఒకప్పటికి అందుకుంటున్నాడు కదా. ఆ ఫలితాన్ని అందుకునే యోగ్యత వచ్చిన రోజున అందుకుంటున్నాడు కదా. చిన్న ఓర్పుతో తల్లి మాట విని ఫలితాన్ని అందుకునేవాడు ఉంటే, ఓర్పుతో శాస్త్రం మాట విని, తల్లిలాగా హితమైన వాక్యాలు మాట్లాడే శాస్త్రం మాట విని ఫలితాలను అందుకునేవాళ్ళు లేకపోవటం అనేది ఎందుకు జరుగుతుంది? కాబట్టి శాస్త్రవాక్యం అనేది హామీ ఇస్తుంది. ఏమని హామీ ఇస్తుంది? ఇప్పటికిప్పుడు ఒకవేళ నీకు ఈ ఫలితాన్ని అందుకునే యోగ్యత లేకపోయినా, కారణం ఏదో ఉండొచ్చు, చాలా ఉంటాయి కారణాలు, అవన్నీ చెప్తూ కూర్చోలేరు కదా. మందు ఇవ్వమంటే ఇస్తారు కానీ డాక్టర్లు, అసలు నా శరీరానికి ఈ రోగం ఎందుకు వచ్చిందో చెప్పండి, అది కూడా ఒక అరగంట సేపు టైం తీసుకుని చెప్పండి అంటే చెప్తారా? రోజుకు 200 మంది పేషెంట్లను చూడకపోతే పాపం వాళ్ళకి ఎలా సాగుతుంది? 200 మంది పేషెంట్లకి ఈ ఉపన్యాసాలు చెప్పుకుంటూ కూర్చుంటే, ఈ మొత్తం ఈ ప్రవచనాలు చెప్పుకుంటూ కూర్చుంటే వాళ్ళకి ప్రాక్టీస్ నడుస్తుందా? నడవదు కదా. ఏమంటారు? రే బాబు, నీలో లోపం ఉంది, ఇదో ఈ జాగ్రత్తలు తీసుకో, ఈ మందులు వేసుకో, విశేషాలు ఏమన్నా ఉంటే బయట ఒక ఆవిడ కూర్చుని ఉంటుంది తెల్ల బట్టలతో, ఆవిడని అడుగు, ఆవిడ చెప్తుంది అని చెప్పి పంపిస్తారు. అంతే కదా. ఇలాంటి ఉపన్యాసాలు ఏమన్నా ఉంటే ఆవిడికి చెందుతాయి. ఆవిడ కూడా ఈ లోపల ఉండే డాక్టరు యొక్క ఆజ్ఞల్ని అనుసరించి ఉపన్యాసాలు దంచుతుంది, లేకపోతే దంచదు. ఉపన్యాసాలు ఎంత కావాలో అంత జాగ్రత్తగా చెప్తుంది. ఎవరికి ఓర్పుగా ఉపన్యాసాలు చెప్పాలని లోపల నుంచి సూచనలు వెళతాయి. వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ తక్కువదేం కాదు, గట్టిగానే ఉంటుంది. కాబట్టి హామీ ఇచ్చిన చోట కూడా వాడుకోలేకపోతే,
హామీ ఇచ్చిన చోట కూడా నీకు తెలియని కారణాలు ఎన్నో ఉంటాయి, అందువల్ల ఇప్పటికిప్పుడు నీకు ఫలితం అందకపోయినా ఫలితానికి నేను హామీ అని శాస్త్రం అంటుంటే, ఆ కార్యకారణ భావాన్ని బలంగా దృఢంగా బోధిస్తూ ఉంటే దాన్ని వదిలేసి పై మాట ఏం మాట్లాడతారు? శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారత అనేది ఎందుకు ఉండాలి? నస సిద్ధిమవాప్నోతి, ఇలా ఉంటే వాడికి సిద్ధి అనేది రాదు. న సుఖం, శాస్త్రవిధిని దాటితే సుఖం అనేది రానే రాదు. ఎక్కడైనా సరే వెతుక్కు చూసుకోవచ్చు, నిరభ్యంతరంగా ప్రతి సందర్భంలోనూ చూసుకోవచ్చు. ఏ అంశం ద్వారా సుఖం రావాలన్నా సరే అందులో చిన్న శాస్త్ర బలం ఉండాలి. శాస్త్ర బలం లేనిదే రాదు. మనం తోచనప్పుడు దీని మీద అని ఏదో కాస్త దరువు వేస్తాం కదా, ఆ దరువు ఎవరికైనా సుఖాన్ని ఇస్తోందా? ఇవ్వటం లేదు. అదే వేలు, అదే పదార్థం. కానీ అదే ఒక డ్రమ్మరు ఒక పద్ధతి ప్రకారం శబ్దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని శాస్త్రీయంగా అభ్యాసం చేసుకుని దరువు వేస్తే దానికి సుఖం అనేది కలుగుతోంది కదా. అదే శబ్దం దానికి శాస్త్రబలం ఉంటే అది సుఖం కలిగించేలాగా మారిపోతోంది. అదే శబ్దం కాలక్షేపానికి పనికొస్తోంది. ఎక్కడికెళ్ళి చూసుకున్నా సరే మన సుఖం అనేది గనక కలిగితే నియతమైన కారణం అక్కడ తప్పనిసరిగా ఒక శాస్త్రం ఉండాలి. ఒకవేళ కనుక శాస్త్రం వెనకాల లేకపోతే, శాస్త్రబలం అనేది లేకపోతే అక్కడ సుఖం విషయంలో మనకేదో భ్రమ ఉండాలి. ఎక్కడైనా చూడొచ్చు. చివరికి వస్త్రధారణతో సహా ప్రతి విషయంలోనూ ఇది ఉంటుంది. వస్త్రధారణ విషయంలో సుఖమేంటి, దుఃఖమేంటి అనే విషయం చూస్తే శాస్త్రవాక్యం ప్రకారం వస్త్రధారణ చేస్తే ఖచ్చితంగా సుఖం ఉంటుంది. లేకపోతే కొన్ని ప్రశ్నలకి సమాధానాలే దొరకవు. నాకు అలాంటి సమాధానాలు దొరకని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వేలకు వేలు పెట్టి బెగ్గర్ జీన్స్ కొనుక్కోవటం ఎందుకు? ఆ బెగ్గర్ దగ్గరికే వెళితే వాడే ఫ్రీగా ఇస్తాడు కదా, అదే మోడల్ కదా, అదే డిజైన్ కదా, హాయిగా బెగ్గర దగ్గరికే వెళ్ళొచ్చు కదా, వాడు పాడేస్తాడు, వాడు సంతోషపడతాడు. నా దగ్గరికి వచ్చిన వాడు గీక్కునేవాడు ఒకడు ఉన్నాడని వాడు సంతోషపడతాడు. దానికోసం వేలకు వేలు పెట్టడం ఎందుకు అని నా ప్రశ్న ఉంది. ఫ్యాషన్ అనే పేరుతో వేలకు వేలు పెట్టడం ఎందుకు? ఒకవేళ ఫ్యాషన్ అంటే దాని మీద ఏమైనా కొత్తగా వేయాలి, కానీ ఉన్నదాన్ని చించితే ఫ్యాషన్ ఏమవుతుంది? చిరుగులు పెట్టడమో లేదా చీలికలు పెట్టడమో ఫ్యాషన్ ఎందుకు అవుతుంది అనే ప్రశ్న నాకు కూడా ఉంది. ఏమో కొన్ని ప్రశ్నలను బయట పెట్టుకునేట్లేదు, ఎవరైనా ఏమన్నా ఫీల్ అవుతారన్న భయాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. కాబట్టి శాస్త్రం ఉన్న చోట సుఖం అనేది తప్పనిసరిగా ఉంది. శాస్త్రం అన్న చోట ఇలాంటి పిచ్చి ప్రశ్నలకైనా సమాధానం ఉంది. శాస్త్రం లేని చోట నా సుఖం నా పరాం గతిం లభతే. ఇంకా సుఖం ఈ లోకంలో సుఖానికే గ్యారంటీ లేకపోతే పరలోకం తాలూకు ప్రసక్తి అనేది లేనే లేదు. నా పరాం గతిం, పై లోకాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సుఖాన్ని పొందడు అని పరమాత్మ అంటున్నాడు. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అని. అందువల్ల తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రం అనేది ప్రమాణం. ఎప్పుడు? కార్యాకార్య వ్యవస్థితౌ, ఇది ఇలా చేయాలా అలా చేయాలా, ఇది చేయొచ్చా చేయకూడదా అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు శాస్త్రం అనేది ప్రమాణం. జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి ప్రమాణం. ప్రతి విషయంలోనూ తలదూర్చదు, మనం చేసే ప్రతి విషయంలోనూ తలదూర్చదు. అందులో ఏమైనా లోపం ఉంటే తలదూరుస్తుంది. ప్రతిరోజు నువ్వు అన్నం తింటావా తినవా అన్ని జోలికి రాదు. అన్నం తినేటప్పుడు అర్ధరాత్రి కాకుండా చూసుకో, లేదా సూర్యోదయ సూర్యాస్తమానాల వేళల్లో కాకుండా చూసుకో అని లోపం జరిగేటువంటి తప్పు జరిగేటువంటి చోట్లలో అది ప్రవర్తిస్తుంది. మనం చేయకూడని తప్పు ఏమైనా దీని ప్రకారం చేస్తూ ఉంటే, మనకున్న ఆకలితో తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పులు దిద్దటానికి శాస్త్రం వస్తుంది. భోజనం జోలికి రాదు. భోజనం ఎలా చేయాలి అని చెప్తుంది. కొన్ని అసలు ఎలా చేయాలి తెలియకపోతే యాగమో దానమో ఎలా చేయాలి అనేది కూడా చెప్తుంది. అసలు చెయ్యాలో లేదో తెలియకపోయినా సరే దాన్ని చెప్తుంది. కార్యాకార్య వ్యవస్థితో, డూస్ డోంట్స్, ఈ రెండిటికి కేవలం శాస్త్రం ఒక్కటే ప్రమాణం కావాలి. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్రం తాలూకు విధానాలు, శాస్త్రం తాలూకు వాక్యాలు, శాస్త్రం తాలూకు విధి నిషేధాలు, శాస్త్రం తాలూకు తీరుతెన్నులు, వీటన్నిటినీ బాగా తెలుసుకుని
కర్మ కర్తుమిహార్హసి. ఈ లోకంలో పుట్టినందుకు, కర్మప్రధానమైనటువంటి ఈ లోకంలోనే జన్మించినందుకు నీవు చేసుకోవలసినటువంటి స్వధర్మాచరణ చేసుకుని తీరవలసింది అని పరమాత్మ అంటున్నాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అనే ఈ శ్లోకంలో. దీంతో 24 శ్లోకాలున్న ఈ 16వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోధ్యాయ అని 16వ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో ఏం చెప్పాడు అని మనం ఎక్కువగా చూసుకోనక్కర్లేదు. ప్రతి అక్షరంలోనూ, ప్రతి పదంలోనూ, ప్రతి వాక్యంలోనూ, ప్రతి శ్లోకంలోనూ, మొత్తం అధ్యాయంలోనూ ఒకే మాట చెప్పాడు. ఆసుర సంపదల జోలికి పోవద్దు అని చెప్పాడు. ఆసుర సంపదల జోలికి పోవద్దు, దైవీ సంపదలని కావాలంటే సాధించుకోండి, దైవీ సంపదలను అడ్డం పెట్టుకుని గుణాత్యయాన్ని సాధించుకోవటానికి ప్రయత్నం చేయండి అని చెప్పాడు. ఏది దైవీ సంపద, ఏది ఆసుర సంపద అని అంటే శాస్త్రవిహితమైతే అది దైవీ సంపద, శాస్త్ర నిషిద్ధమైతే ఆసుర సంపద అని సాధారణంగా చెప్పాడు. అసలు మన ప్రవృత్తిలోనే శాస్త్ర విధానానికి అనుకూలంగా వెళ్ళటం అనేటువంటి తీరుండాలి అని నొక్కి చెప్పాడు. అందులోనూ చివరిలో 2 శ్లోకాల మీద ఆయనకి చాలా తాత్పర్యం ఉంది. అలా చాలా తాత్పర్యంతో నొక్కి మరీ చెప్పాడు. శాస్త్రవాక్యాల ప్రకారమే నడుచుకోవాలి. శాస్త్రం అంటే ఏంటి? మానవులకు హితాన్ని ఉపదేశం చేసేటువంటి వేదము. అలాంటి వేదవాక్యం చెప్పినట్లుగానే నడుచుకోవాలి అనే మాట నొక్కి చెప్పాడు. మనం పరమాత్మ చెప్పినట్లుగా శాస్త్రం జోలికే వెళదాము, శాస్త్రవాక్యాలనే, వేదవాక్యాలనే చూద్దాము, దాని ప్రకారమే మన జీవితాన్ని మార్చుకునేట్లుగా మనం ప్రయత్నం చేద్దాము. దాని ప్రకారమే మార్చుకుని పరమాత్మ చెప్పినట్లుగా సాత్వికంగా ఆ ప్రవృత్తిని ఎలా మార్చుకోవాలో మనం చూసుకుందాము. మా శుచ సంపదం దైవీం అభిజాతోసి భారత అని అర్జునుడిని చూసి చెప్పినట్లుగా మనకు కూడా ఏదో మీకు కూడా సాత్వికమైన భావాలు లేదా దైవీ సంపదలు ఉన్నాయి అని అన్నాడనే అనుకుందాము. అనుకుని ఇన్ని మాటలు మనకి చెప్తుంటే ఇదొక్క మాట మాత్రం మనకు కాదు అర్జునుడికి అని అనుకుంటామా మనం? అందులో అనుకూలంగా ఉన్న మాటని ఎందుకు వదులుకోవటం? కాబట్టి అనుకూలంగా ఉన్న ఈ మాటని మనల్ని చూసి కూడా అన్నాడనే అనుకుందాము. కానీ వాటిని పెంచి పోషించుకోవటానికి ప్రయత్నం చేసుకుందాము. దానికి శాస్త్ర విధానోక్తమైనటువంటి స్వకర్మ మార్గం అనేటువంటి మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేద్దాము. అలాంటి స్వకర్మ మార్గంలో ప్రయాణం చేసే అర్హత ఈ దైవాసుర సంపద్విభాగ యోగంలోని ఆసుర సంపదలన్నీ మనలో లేకపోవటం, దైవీ సంపదలన్నీ పరిపూర్ణంగా ఉండటం అనే స్థాయికి మనల్ని తీసుకురావాల్సిందిగా మాత్రం ఆ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే భక్తిగా మనం ప్రార్థించుకుందాము. ఈ ప్రార్థనతో ఈ షోడశాధ్యాయ అధ్యయనాన్ని ఈ పూటకి మనం సమాప్తి చేసుకుందాం.